Good morning, all. సో సిఎంఏ ఫైనల్లో సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అమ్మ మనకి ఫస్ట్ సెక్షన్స్ చూసుకుంటే ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విల్ బీ హ్యావింగ్ 2 సెక్షన్స్. సో ఈ సెక్షన్ ఏ వచ్చేసరికి ద వెయిటేజ్ ఈజ్ 70%. సెక్షన్ బి వచ్చేసరికి ద వెయిటేజ్ ఈజ్ 30%. సో ఇప్పుడు ఈ సెక్షన్ ఏలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీ సెక్షన్ ఏ, సెక్షన్ బి వచ్చేసరికి కస్టమ్స్ అండ్ ఎఫ్టిపి నా ఫారెన్ ట్రేడ్ పాలసీ. సో మనకి ఫస్ట్ బిగ్ రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నప్పుడు జిఎస్టీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి ఇనీషియల్గా మీకు కొత్తగా ఏమనిపించదు, ఇంటర్ సిలబస్ మళ్ళీ చెప్తున్నట్టు అనిపిస్తుంది. బికాస్ ద చాప్టర్స్ ఫస్ట్ 10 చాప్టర్స్ మీరు ఇంటర్లో చదివిన సిలబస్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఫైనల్లో వస్తుంది. కాకపోతే ఇంటర్ లెవెల్లో క్లారిఫికేషన్స్ వదిలేస్తాము, వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్ లాంటి దాంట్లో రూల్స్ స్కిప్ చేస్తాము. సో అలాంటి వాటిని డీటెయిల్గా డిస్కస్ చేస్తూ వెళ్తుంటాం. ఓకే, దాని తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్ స్టార్ట్ అవుతాయి. వేరేజ్ కస్టమ్స్ అండ్ ఎఫ్టీపీకి వచ్చినప్పుడు ఈ సెక్షన్లోకి వచ్చిన తర్వాత కస్టమ్స్ పార్ట్లో మనకి ఇంటర్ లెవెల్లో మ్యాక్సిమం మనం కస్టమ్స్ అంటే మీరు ఏం నేర్చుకుని ఉంటాం, లైక్ ఆ ఫార్మాట్ బేసిస్లో వాల్యుయేషన్స్ అమ్మంటే ఎఫ్ఓబి వాల్యూ, సిఎఫ్ ప్రైజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం. సో ఆ ఫార్మాట్ బేస్డ్ సమ్ వరకు నేర్చుకుని ఉంటారు, అది ఉంటుంది. సో దట్ ఆ సిలబస్ మొత్తం యాస్టీజ్ ఉండి దాని తర్వాత ఎడిషనల్గా చాప్టర్స్ అని. ఓకే, మీరు కనుక ఒకవేళ ఓల్డ్ సిలబస్ చదివి ఉంటే, సిఎంఐ ఇంటర్ కనుక ఓల్డ్ సిలబస్ చదివి ఉంటే, దెన్ దట్ టైమ్ దెర్ యూస్ టు బి డ్యూటీ డ్రాబ్యాక్ అనే కాన్సెప్ట్ ఉండే. సో ఓకే, అవన్నీ ఇంక్లూడ్ అయ్యి తర్వాత ఫారెన్ ట్రేడ్ పాలసీతో యాడ్ అవుతుంది. ఓకే సార్, సిలబస్ వైజ్ వచ్చేసరికి మన ఇన్స్టిట్యూట్ బుక్ కనుక కంపేర్ చేసుకుంటే టూ వాస్ట్, చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. లైక్ నెంబర్ ఆఫ్ పేజెస్తో కంపేర్ చేసుకున్న ఐడిటీ ఈస్ టూ వాస్ట్. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఒక 60% ఆఫ్ ద కంటెంట్ మీకు తెలిసినట్టే ఉంటుంది. ఓకే, ద ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ మీకు క్లారిటీగా తెలియదు, కానీ యూ ఫీల్ లైక్ నాకు ఆల్రెడీ విన్నట్టు అలానే అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీకు వచ్చే రిసోర్సెస్ ఏంటి, ఫస్ట్ అసలు ఏం వస్తాయి మనకి, ఎలా కవర్ చేయగలుగుతాం, ఎగ్జామ్కి ఏం చేయొచ్చు, మొత్తం అదంతా చెప్తూ వెళ్తుంటాను ఒక్కొక్కటి. సార్ మీకు ఆల్రెడీ ఇచ్చినట్టు విల్ హ్యావ్ ఏ కాన్సెప్ట్ బుక్ ఇస్తాం ఒకటి, ఆల్రెడీ ఇచ్చారు మీకైతే ఫేస్ టు ఫేస్ వాళ్ళకి కాన్సెప్ట్ బుక్ ఒకటి. దెన్ విల్ బీ హ్యావింగ్ వర్క్ బుక్. ఓకే, సో ఇప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్ ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా ట్యాక్స్ రిలేటెడ్ కాబట్టి ఈ బుక్ అప్డేటెడ్ అయినా మాకు అప్లికబుల్ అయినా ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఈ బుక్లో ఎక్కడి వరకు అప్లికబిలిటీ ఉన్నాయంటే, సార్ లాస్ట్ ఫ్రైడే కౌన్సిల్ మీటింగ్ జరిగింది. టుడే ఇస్ మండే, ఫ్రైడే రోజు కౌన్సిల్ మీటింగ్ జరిగింది. జిఎస్టీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరికి ద అమెండ్మెంట్స్ ఆర్ యూజువల్లీ క్యారీడ్ అవుట్ ఓన్లీ త్రూ ఫినాన్స్ యాక్ట్. ఇన్ బిట్వీన్ ఏదో రేర్గా నోటిఫికేషన్స్ రావడం తప్ప మేజర్లీ ద అమెండ్మెంట్స్ ఆర్ క్యారీడ్ అవుట్ త్రూ ఫినాన్స్ యాక్ట్. బట్ వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు జిఎస్టీ సార్, ద అమెండ్మెంట్స్ ఆర్ త్రూ కౌన్సిల్ మీటింగ్స్. ఫినాన్స్ యాక్ట్ త్రూ కూడా వస్తాయి, కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు కూడా మనకి అమెండ్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో కౌన్సిల్ మీటింగ్ రీసెంట్ ఫ్రైడే జరిగింది. ఆ ముందు జరిగిన కౌన్సిల్ మీటింగ్స్లోవి అంటే బుక్ అప్డేట్ ప్రింట్ అయిన దగ్గర నుంచి వచ్చిన వాటిలో మనకి రిలవెంట్ అయ్యేది అసలు అమెండ్మెంట్స్ మనకి అప్లికబుల్ అయ్యి చదవాల్సిన వాటికి ఏం రాలేదు. బట్ రీసెంట్ ఫ్రైడే వచ్చిన అమెండ్మెంట్స్లో అయితే ఒక హార్డ్లీ మనం సమరైజ్ చేసుకుంటే ఒక 3 pages కంటెంట్ ఉంటుంది, అవి యాడ్ అవుతున్నాయి. అంటే ఈ మెటీరియల్ మీకు ఆల్రెడీ హ్యాండ్అవుట్ చేసిన మెటీరియల్ కాకుండా అడిషనల్గా ఇంకో 3 or 4 pages హ్యాండ్అవుట్ ఇస్తాము. దట్ వుడ్ బి ఎనఫ్. అందులో కూడా మనం నోట్స్ రాస్తాం, మెటీరియల్ ఉన్నా మనం హ్యాండ్ రిటన్ నోట్స్ రాస్తాం కాబట్టి మెజారిటీ కవర్ అవుతాయి. ఇది నోట్స్ రాస్తున్నప్పుడే కవర్ అవుతాయి, బట్ స్పెసిఫికల్గా మీకు మళ్ళీ సపరేట్గా అమెండ్మెంట్స్ కవర్ అవుతూ హ్యాండ్అవుట్ కూడా ఇస్తాం. ఓకే, ఇది జూన్ 2025 వరకే చెప్తున్నాను నేను.
డిసెంబర్ 2025 వరకు ఇవి సరిపోతాయంటే డిసెంబర్ 2025 అటెంప్ట్కి జూన్ వరకు వచ్చే అమెండ్మెంట్స్ అన్నీ అప్లికబుల్ అవుతాయి. సో ఈ మధ్యలో కౌన్సిల్ మీటింగ్ జరగవచ్చు, ఫినాన్స్ యాక్ట్ రావచ్చు, అప్పుడు ఏ చేంజెస్ వస్తాయో తెలియదు. ఓకే, కొన్ని డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో అవి ఏం జరుగుతాయి అనేది మనకు తెలియదు ఇప్పుడు. ఓకే, జూన్ 2025 వరకు మాట్లాడుతున్నాను. మా మెటీరియల్ ఎనఫ్ మనకి. ఓకే, ఈ ఎడిషనల్ అమెండ్మెంట్స్ ఏమన్నా ఉన్నా 3 to 4 పేజెస్ ఉంటాయి, అవి రీసెంట్గా వచ్చినవే, హ్యాండ్ అవుట్ ఇస్తాం. ఓకే, సో నౌ కాన్సెప్ట్ బుక్ ఉంది, వీఆర్ హ్యావింగ్ ఏ వర్క్ బుక్. ఇప్పుడు హ్యాండ్ రిటర్న్ నోట్స్ సార్, విల్ వి రైట్ నోట్స్ ఫర్ ఆల్ ద చాప్టర్స్? మొత్తం సిలబస్ మొత్తానికి నోట్స్ రాస్తామా అంటే, మనం సిలబస్ మొత్తానికి నోట్స్ రాయాలి అంటే అరౌండ్ మనకి 200 hours ప్లస్ డీటీని దాటేస్తాం మనం. ఓకే, అంత టైం మీకు లేదు, చెప్పే ఓపిక నాకు లేదు, మీరు వినలేరు. సో హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇక్కడ మనం ఎన్ని మార్క్స్కి రాస్తామంటే, యూజువల్గా అయితే ఇప్పటిదాకా ఇంతకు ముందు వరకు అయితే ఓన్లీ జిఎస్టీలోనే ఫస్ట్ 8 to 10 చాప్టర్స్లో మనకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, అవి వరకు నోట్స్ రాసేవాళ్ళం. బట్ రీసెంట్ డిసెంబర్ 2024 ఎగ్జామ్లో దిస్ ఎఫ్టీపీ ఎలోన్ గాట్ 28 మార్క్స్. ఓకే, సో నేను నార్మల్ మ్యారథాన్స్లో ఈవోస్లో ఎఫ్టీపీ చదవండి అని చెప్తూనే వచ్చాను. అవర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎఫ్టీపీ ఈజ్ లైక్ 2 7 marks క్వశ్చన్స్, 14 marks ప్లస్ ఎంసీక్యూస్ ఏమన్నా 1 or 2 క్వశ్చన్స్ అడగొచ్చేమో అని 14 to 18 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే, బట్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్లో ఏం అడిగింది, 28 marks అడిగింది. ఓకే, సో క్లియర్గా అది చెప్తూ వెళ్ళి చదువుతూ ఉన్న వాళ్ళకి ఫైన్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎఫ్టీపీ సార్, ఎఫ్టీపీ ఈజ్ సంథింగ్ లైక్ మీకు ఇంటర్లో ఎథిక్స్ అని ఉంటుంది లాలో. సో ప్రాబ్లం ఏంటంటే అది టెర్మినాలజీ అన్ని న్యూ వర్డ్స్ వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టపడుతూ ఉంటాం ఈవెన్ దో అర్థమైనా. సో ప్రాబ్లం ఇక్కడ కూడా అదే. సో ద హోల్ టెర్మినాలజీ ఈజ్ న్యూ. మా ప్రతి సెంటెన్స్లోనూ మనకు కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. సో దట్ మేక్స్ ఎఫ్టీపీఎస్ టఫ్. కాన్సెప్చువల్గా పెద్ద ఉండదు, కానీ ఆ సెంటెన్స్ ఫార్మేషన్, ఆ సెంటెన్స్, ఆ వర్డ్స్ అర్థం చేసుకోవడమే మనకు కష్టమవుతుంది. సో కాబట్టి ఈసారి ఎడిషనల్గా ఎఫ్టీపీ కూడా హ్యాండ్ రిటన్ నోట్సే రాసుకుంటాం. ఓకే, సో కాబట్టి మనం కవర్ చేసేవి సార్, నేను ఈ అటెంప్ట్ డిసెంబర్ 2024కి 14 to 18 marks వచ్చిన యూజువల్ ఎక్స్పెక్టేషన్ అయితే 14 to 16 ఎఫ్టీపీ. సో అదే కౌంట్ చేసుకున్న ఎఫ్టీపీ రాస్తాము అంటే ఒక 16 marksకి, జిఎస్టీ రిలేటెడ్గా ఇంకొక 60 marks కవర్ అయ్యేలాగా, అంటే అరౌండ్ 75 marks కవర్ అయ్యేదానికి మాత్రం మనం హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా సపరేట్గా రాస్తాం. ఓకే, దెన్ సో నోట్స్ కంపల్సరీ. ఓకే, ఈరోజు లేకపోయినా రేపటి నుంచి అయితే నోట్స్ తెచ్చుకోండి, కుదిరితే కలర్ పెన్స్ కొనుక్కోండి, ఎందుకంటే రైటింగ్ బాగోదు కదా. సో ఇప్పుడు నేను అదే చేస్తాను, నా రైటింగ్ భాస్కర్ సార్ రైటింగ్లో నీట్గా ఉండదు, మేనేజ్ చేయాలి కాబట్టి ఏం చేస్తాం, రెడ్ బ్లూ బ్లాక్ అని చెప్పి ముగ్గు బాగోపోయినా కలర్లు ఇస్తే బాగుంటుంది కదా, సేమ్ అంతే ఇది. ఓకే, సో అట్లా మేనేజ్ చేద్దాం. సో అందుకని మీరు కూడా అది ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఎంసీక్యూస్. మీకు ఎంసీక్యూస్ అమ్మో ఒకసారి చెక్ చేయండి, ఆ బుక్లో వెనకాల ఎంసీక్యూస్ ఉన్నాయో లేవో. అంటే కొన్ని వర్క్ బుక్స్లో లాస్ట్ పేజ్, వర్క్ బుక్లో లాస్ట్ పేజెస్ ఉన్నాయా లేవా? లేవు కదా. ఓకే, సో ఎంసీక్యూస్ అయితే ఫేస్ టు ఫేస్ అటెండ్ అయ్యే వాళ్ళ వరకు అయితే హ్యాండ్ అవుట్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ యువర్ లైవ్ కానీ రికార్డెడ్ క్లాసెస్ కానీ వాళ్ళు అయి ఉంటామా, ఎంసీక్యూస్ మీకు సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేస్తారు. ఎంసీక్యూస్ నెక్స్ట్ సో ఇవి మన సోర్సెస్, కాన్సెప్ట్ బుక్, వర్క్ బుక్, హ్యాండ్ రిటన్ నోట్స్, నెక్స్ట్ ఎంసీక్యూస్ అండ్ హ్యాండ్ అవుట్. దీని తర్వాత ఇంకా ఎడిషనల్గా అయ్యే క్వశ్చన్, సార్ ఇవన్నీ చేశాక మళ్ళీ మేము వెళ్ళి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ రిఫర్ చేయాలా? ఓకేనా. సో నేను కాన్సెప్ట్ బుక్ తీసుకొచ్చింది ఎక్కడ, జిఎస్టీ అని నేను రాయలా. ఓకేనా, సమ్స్ ఏమి నేను క్రియేట్ చేయను, ఎంసీక్యూస్ నా అంతటి నేను క్రియేట్ చేయను. ఎక్కడి నుంచి తీసుకొస్తా, ఇక్కడ ఉన్న ఈ మెటీరియల్లో ఉన్నవన్నీ కాన్సెప్ట్ బుక్ అయినా స్టడీ మీకు ఇన్స్టిట్యూట్ బుక్లో ఉన్న వర్క్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అయినా ఎంసీక్యూస్ అయినా అవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ నుంచి వచ్చినవే. ఓకే, వెరీ రేర్ కేసెస్లో ఏమన్నా మిస్ అయినా నేను అవి కూడా మీకు సపరేట్గా డిస్కస్ చేసి, ఓకే అవి కూడా నేను చెప్తాను కూడా. సప్లై చాప్టర్లో కొన్ని కేస్ లాస్ అని సపరేట్గా, అంటే ఆ బుక్ నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు 6 months బ్యాక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు, సో నా ఎక్స్పెక్టేషన్ అప్పుడు
ఈ క్వశ్చన్స్ ఇవి అడ్వాన్స్ రూలింగ్స్ అలాంటివి ఇన్స్టిట్యూట్ బుక్లో ఉంటాయి. అవి అడగరేమో అన్న ఇంటెన్షన్తో ఉన్నాం, కానీ అడిగాడు మళ్ళీ. ఓకే, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో అవి కవర్ చేసేటప్పుడు అలాంటివన్నీ కలిపితే ఇంకో 10 పేజెస్ ఎక్స్ట్రా వస్తుంది వర్క్ బుక్స్ రిలేటెడ్గా. అది ఎలాగో మీకు డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్తాను. అవి 2 చాప్టర్ల దగ్గరే వస్తాయి, సప్లై దగ్గర ఒకటి, వాల్యూ ఆఫ్ సప్లై దగ్గర ఒకటి. ఓకే, అవి ఎడిషనల్గా అవి కవర్ చేస్తే ఇంక మీరు మళ్ళీ ఇన్స్టిట్యూట్ బుక్ రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. వాట్ ఎవర్ ఐ డిస్కస్ ఆర్ వాట్ ఎవర్ ద మెటీరియల్స్ ప్రిపేర్డ్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఓన్లీ. ఓకేనా? మనకి వేరే కొత్తగా సిఏ ఫైనల్ క్వశ్చన్స్ అడుగుతాడా, లైక్ ఎస్ఎఫ్ఎంలోనో లేదా సిఎఫ్ఆర్లోనో అలా అడుగుతున్నట్టు మనకి సపరేట్గా సిఏ ఫైనల్ క్వశ్చన్స్ అలా అడుగుతాడా అంటే మ్యాక్సిమం అడగరు. మనం చదువుతున్న సోర్సెస్ మనకు సరిపోతాయి. సో వేరే మెటీరియల్స్ ఇంకా వేరే దానికోసం రిలై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది బ్లైండ్గా ట్రస్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నోట్స్ కంపల్సరీ రాయండి అన్న. ఓకేనా? నోట్స్ రాయకపోతే, నోట్స్ రాస్తున్న వాళ్ళకి క్లాస్ స్పీడ్గా అనిపిస్తుంది, ఫాస్ట్గా రాయాలి కాబట్టి. మీరు నోట్స్ రాయకుండా ఉంటే క్లాస్ చాలా స్లోగా అనిపిస్తుంది. ఓకే, సో 2 ఉంటాయి. నోట్స్ రాయలేదు అంటే చాలా స్లో అనిపిస్తుంది, నిద్రపోతారు, బోర్ కొడుతుంది క్లాస్. నోట్స్ రాస్తూ ఉంటేనే మీరు స్పీడ్ సరిపోతూ ఉంటుంది. అండ్ మీకు తెలిసిన కాన్సెప్ట్సే నేను చాలా మళ్ళీ ఇంకొకసారి చెప్తా వెళ్తుంటాను. సో ఇనీషియల్గా చాలా వరకు. సో స్పీడ్ ఎక్కడైనా అనిపించినా మనం ఆ స్పీడ్ మెయింటైన్ చేయాల్సిందే. బికాస్ మనం ప్లాన్ చేసిన అవర్స్ అమ్మ 120 అవర్స్. ఒకసారి అవి కూడా చూపిస్తాను మీకు, ఎలా ఎన్ని అవర్స్ ఏంటి అనేది. ఓకే, సో చాప్టర్ వైజ్ వెళ్దాం. ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ చాప్టర్ 0 వెయిటేజ్ అండి. ఎప్పుడన్నా ఒకసారి ఎంసీక్యూ అడుగుతున్నాడు. ఇనీషియల్ 2 అటెంప్ట్స్, June 2023 attempt, December 2023 attemptలో there are questions from introduction chapter. But June 2024 attemptలో కానీ December 2024 attemptలో కానీ there was no question from introduction. బట్ స్టిల్ ఇంట్రడక్షన్ అయితే మనం చెప్పకుండా వెళ్ళలేం కాబట్టి ఇంట్రడక్షన్ విల్ బి డిస్కసింగ్, అండ్ ఇట్ టేక్స్ అరౌండ్ 5 to 6 hours ఫర్ అస్ ఇంట్రడక్షన్. ఓకే, దెన్ సప్లై. సప్లైలో నుంచి అండి లీస్ట్ అనుకుంటే 9 మార్క్స్, అండ్ ఇట్స్ గోయింగ్ టిల్ 16 మార్క్స్ వరకు కూడా వెయిటేజ్ వెళ్తుంది సప్లై చాప్టర్ నుంచి. అండ్ ఫర్ ది సప్లై చాప్టర్ అండి ద టైమ్ విల్ అలొకేట్ ఈస్ లైక్ 8 to 10 hours. ఓకే, ఇంట్రడక్షన్, సప్లై, దెన్ చార్జ్. చార్జ్ అగైన్ హార్డ్లీ దే ఆర్ ఆస్కింగ్ ఎన్ ఎంసీక్యూ. మ్యాక్సిమం ద వెయిటేజ్ హియర్ ఈస్ 2 మార్క్స్ అండి. బికాస్ కాంపోజిషన్ స్కీమ్ మెయిన్ ఎయిడ్గా ఏరియా ఇక్కడ. ద కాంపోజిషన్ స్కీమ్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఆస్కింగ్ ఇట్ ఇన్ ద ఇంటర్ లెవెల్. సో ఫైనల్లో అడగట్లేదు. బట్ స్టిల్ నేనైతే తప్పదు, మన రెగ్యులర్ బ్యాచ్లో ఉన్నాం, ఏ ఈవోలోనో అయితే స్కిప్ చేస్తాం కానీ, బట్ హియర్ మొత్తం కవర్ చేస్తే వెళ్తాం కాబట్టి ఇది మనకి అగైన్ 6 hours పడుతుంది చార్జ్ చాప్టర్. అండ్ అగైన్ ఎగ్జామ్షన్స్ చాప్టర్ సార్ 7 to 9 marks. దిస్ టేక్స్ అగైన్ 6 to 8 hours exemptions chapter. Then time of supply, 2 marks. It takes us 6 hours time of supply. Then place of supply. Place of supply is also, it varies from 2 marks to 7 marks, either a 7 marks question or just an MCQ. It takes us around again 8 hours. Then value of supply. Value of supplies are again 9 marks. Value of supply 9 marks. It takes same again 8 hours. ITC 9 marks. It may go till 16 marks also. It also takes 8 to 10 hours. 8 to 10 hours. సో ఇక్కడ చూస్తే సార్ మీరు ఇక్కడి వరకు ఉన్న చాప్టర్స్ మనం ఎక్సెప్ట్ ద ఎగ్జామ్షన్స్ చాప్టర్ మిగతావన్నీ, ఈ ఎగ్జామ్షన్స్ చాప్టర్ తప్ప ఈ మిగతా చాప్టర్స్ అన్నీ మనం నోట్స్ రాస్తూనే వెళ్తాం. విల్ బి రైటింగ్ నోట్స్ యాజ్ వెల్. సో చూస్తే ఇక్కడికే మీరు వెయిటేజ్ మనం చెక్ చేసుకుంటూ వెళ్తే 9 to 16 marks, 2 marks, 7 marks, 2 marks. సో లీస్ట్ కౌంట్ చేసుకున్న 11, 18, 20, 22, 31, 40. ఓకే, ట్రెండ్ ఏమవుతుంది అంటే సప్లైలో 2 7 marks క్వశ్చన్స్ వస్తే
మేబీ అప్పుడు ఐటీసీలో ఒకటే రావచ్చు. ఐటీసీలో 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే అప్పుడు సప్లైలో ఒకటే రావచ్చు. సో ఇలా తీసుకున్న ఇక్కడ వరకు కవర్ అవుతున్నాయి మనకి 45 మార్క్స్కి ఈ పార్ట్ కవర్ అవుతుంది. దిస్ విల్ బి రైటింగ్ హ్యాండ్ రిటన్ నోట్స్. అంటే ఇవి హ్యాండ్ రిటన్ నోట్స్ రాస్తున్న చాప్టర్స్ అన్నీ నా ఇంటెన్షన్లో మీరు తరోగా ప్రిపేర్ అవ్వాలని. దట్స్ వై వీఆర్ రైటింగ్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఫర్ దమ్. దెన్ కమింగ్ టు రిజిస్ట్రేషన్ చాప్టర్. రిజిస్ట్రేషన్ చాప్టర్ ఓవరాల్గా డిస్కషన్ అండి 4 అవర్స్లో కంప్లీట్ చేస్తాం. ఇన్వాయిస్ అయినా అంతే 4 అవర్స్. దెన్ టీడీఎస్ టీసీఎస్ అగైన్ విల్ రైట్ నోట్స్, ఎందుకంటే ఇది వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది సార్. అగైన్ ఇట్ మే గో ఫ్రమ్ 7 మార్క్స్ టు 9 మార్క్స్. ఇది మనకి మళ్ళీ 4 అవర్స్లో పడుతుంది. రిటర్న్స్ అగైన్ కంపల్సరీ క్వశ్చన్. రిటర్న్స్ అయితే నేను క్వశ్చన్ నెంబర్ కూడా చెప్పగలను. 2B. సెకండ్ క్వశ్చన్లో ఏ సప్లై నుంచి అడుగుతాడు, సెకండ్ క్వశ్చన్లో బి రిటర్న్స్ చాప్టర్ నుంచే స్టాండర్డ్గా అడుగుతున్నాడు. ఈవెన్ రీసెంట్గా లైక్ ఎగ్జామ్ ముందు రోజు రిలీజ్ చేసిన బూస్టర్ సెషన్లో 7 క్వశ్చన్స్ చెప్పి ఇందులో ఒకటి వస్తుంది మ్యాక్సిమం అన్నాం, అదే వస్తుంది. నెక్స్ట్ కూడా మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ ఒక 7 to 8 క్వశ్చన్స్ పిక్ చేసుకొని వీటిలో నుంచి ఒకటి వస్తుంది అని అంత ప్రిడిక్ట్ చేయొచ్చు ఇక్కడ. సో రిటర్న్స్ చాప్టర్ అగైన్ విల్ రైట్ నోట్స్. సో దిస్ ఆల్సో 7 to 9 మార్క్స్. ఇట్ విల్ టేక్ సమ్ 6 అవర్స్. ఓకే, సో ఇక్కడికే మనకి మీరు మార్క్స్ తీసుకుంటే 60 మార్క్స్ వరకు కవర్ అయిపోయినాయి ఇక్కడే. ఓకే, జిఎస్టీ సైడ్. ఈ మిగతా చాప్టర్స్ అన్నీ సార్, ఇంకా మిగిలిన జిఎస్టీలో ఉన్న చాప్టర్స్ అన్నీ కూడా మనం నోట్స్ రాయం స్పెసిఫిక్గా. విల్ బి డిస్కసింగ్ త్రూ ద మెటీరియల్ ఓన్లీ. ఓకే, అంటే మెటీరియల్లోనే ఓవరాల్గానే డిస్కషన్ జరుగుతుంది, నోట్స్ సపరేట్గా రాయం. ఇవన్నీ అడ్వాన్స్డ్ టాపిక్స్ సార్, మీకు ఇంటర్లో లేని ఎక్స్ట్రాగా వచ్చే టాపిక్స్ ఇవన్నీ. వీటిని ఏం వదిలేస్తామని నేను చెప్పట్లేదు, ఇవి కూడా డిస్కషన్ జరుగుతూనే వెళ్తుంటుంది. నెక్స్ట్ కస్టమ్స్ సైడ్ చూస్తే, కస్టమ్స్ చూడండి మీకు చాప్టర్ నెంబర్ 24 నుంచి కస్టమ్స్ అండి. చాప్టర్ 24 నుంచి కస్టమ్స్. సో కస్టమ్స్లో కూడా విల్ బీ రైటింగ్ నోట్స్ ఓన్లీ ఫర్ ఎఫ్టీపీ, బికాజ్ ఎఫ్టీపీ అలోన్ ద వెయిటేజ్ ఈస్ 14 to 18 మార్క్స్. వర్స్ట్ కేసులో ఇది. ఓకే, ఈజీగా మనం ఒక 8 అవర్స్ డిస్కస్ చేస్తాం ఎఫ్టీపీ. సార్ మీరు చూస్తే చాప్టర్లు 32 చాప్టర్స్ ఉన్నాయి సార్. ప్రాబ్లం ఏంటంటే చెప్తా. ఐడిటీ లైక్ ఇక్కడ చెప్తున్నప్పుడు ఓకే ఈజీగా మనం మార్క్స్ తెచ్చుకోవచ్చు కదా అన్నట్టే ఉంటుంది. ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి. ఐడిటీతో మీకు నేను రిటర్న్స్ తప్పితే మిగతావన్నీ ప్రిడిక్టబుల్ చేయలేకపోతున్నాం. ఓకే, మీరు రాజేష్ సార్తో ఒక అరగంట మాట్లాడండి ఎస్సీఎం గురించి. విల్ టెల్ 3Aలో ఈ చాప్టర్ నుంచి వస్తుంది, 3B ఇది వస్తుంది, 4A ఇది వస్తుంది, లైక్ చెప్పగలుగుతున్నారు ఎస్సీఎంలో. ఓకే, మీరు సిఎఫ్ఆర్ ఫ్యాకల్టీ తర్వాత అరుణ్ సార్ వచ్చి మాట్లాడినప్పుడు చూడండి, హిల్ టెల్ క్వశ్చన్ నెంబర్ 7లో ఈ టాపిక్ నుంచి వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 6లో ఈ టాపిక్ నుంచి వస్తుంది. ఐఐటీకి చాప్టర్స్ ఎక్కువైపోయినాయి. వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఎక్కువ అవడం వల్ల కొన్ని మాత్రమే మనం ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. అంటే ఏరియాస్ ఇవే అయినా కూడా క్వశ్చన్స్ షఫల్ అవుతున్నాయి. అంటే వెయిటేజ్ ఇప్పుడు సడన్గా వాడు ఏం చేయవచ్చు అంటే టైమ్ ఆఫ్ సప్లై నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ అడగొచ్చు. ఓకే, సో ఈ సెట్ ఆఫ్ చాప్టర్స్ని మనం కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిందే. సో స్కోప్ని మనం అక్కడ తగ్గించలేకపోతాం. సో ప్రాబ్లం ఐడిటీ పేపర్స్ అన్నీ సార్ December 24 నుంచి స్టార్ట్ చేస్తే ఓన్లీ మిగతావన్నీ కూడా యావరేజ్ పేపర్లే అవుతున్నాయి. మనం ఎంసీక్యూస్ ఈజీ అయినాయి అనుకోండి, క్వశ్చన్స్లో ఒక సెక్షన్ని టార్గెట్ చేసి టఫ్ చేస్తున్నాడు, మొత్తం పేపర్ టఫ్ అవుతుంది. ఎంసీక్యూస్ ఈజీగా అయితే December 24 తీసుకున్నాం అనుకోండి, ఎంసీక్యూస్ ఈజీ, జిఎస్టీ పార్ట్ ఈజీ, కస్టమ్స్ పార్ట్ అంతా టఫ్ అయిపోయింది, ఎక్స్పెక్ట్ చేసుకుందంతా లేదు. ఆ ముందే టైం చూస్తే లైక్ సేమ్ అప్పుడు కూడా ఎంసీక్యూస్ టఫ్, అప్పుడు క్వశ్చన్స్ వల్ల అయిన వాడు అది ఇనీషియల్గా ఈ సప్లై లాంటి చాప్టర్ని ఇండెప్త్గా చదివిన వాళ్ళు చేయగలుగుతున్నారు. ఓకే, సో అది ప్రాబ్లం అనమాట. రెండోది ఏంటి అని అంటే ఇంటర్లో ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టే కదా అని మనం ఇంటర్ లెవెల్లోనే చదివి వెళ్తున్నాం. ఇక్కడ వాడు ఇంకొంచెం ఎడిషనల్గా మన నుంచి సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తా అన్నాడు మన ఆన్సర్ రాస్తున్నప్పుడు అవన్నీ. ఓకే, సో కొంచెం రెగ్యులర్ క్లాస్ రోజు వస్తా అంటే సరిపోతుంది. మీరు కనుక డైలీ క్లాస్ మిస్ అవుతూ ఉన్నారు అని అంటే ఆటోమేటిక్గా నాది డైలీ 4 అవర్స్ అండి రేపటి నుంచే. ఓకే, 2 స్ట్రీమ్స్ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ సెషన్లో నేను ఐడిటీ జిఎస్టీ స్టార్ట్ చేసి డిస్కస్ చేస్తే వెళ్తాను. ద సెకండ్ సెషన్ ఐ విల్ బి స్టార్టింగ్ విత్ కస్టమ్స్. ఓకే, సో కస్టమ్స్ ఎలాగో మనం ఎఫ్టీపీకి మాత్రమే నోట్స్ రాస్తాం కాబట్టి మిగతా అంతా
డిస్కస్ చేస్తాం కాబట్టి మీరు ఒకే నోట్స్ ఫాలో అవ్వచ్చు. ఆ నోట్స్లో మార్నింగ్ సెషన్ అంతా జిఎస్టీ జరుగుతూ వెళ్తుంటుంది. ఓకే, సో మీరు నోట్స్ రాయండి చాలు, యూల్ ఈజీలీ గెట్ 60+ తెచ్చుకోవడం అయితే ఈజీనే. ఓకే, అండ్ మీ గ్రూప్ 3తో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లాస్ట్కి అల్టిమేట్గా మీరు బోత్ గ్రూప్స్ అట్ ఏ టైం పాస్ అవ్వాలి అంటే మీకున్న సొల్యూషన్ గ్రూప్ 4. ఓకే, అంటే బీసీఏలో ఇప్పటిదాకా బోత్ గ్రూప్స్ కావాల్సిన ఎవరిని చూసినా కూడా గ్రూప్ 3 180 190లోనే ఉంటారు. గ్రూప్ 4 మాత్రం 240లు 235లు అట్లా వస్తూ ఉంటాయి. ఓకే, సో స్టార్టింగ్ విత్ ద టాపిక్ ఇంట్రడక్షన్ అండి. సో ఇంట్రడక్షన్ చాప్టర్లో టాపిక్ ఇంట్రడక్షన్లో సో బేసిక్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మెకానిజం అంటే యూ మైట్ ఆల్రెడీ నో బేసిక్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మెకానిజం. Indirect tax mechanism. Sir, how indirect tax mechanism works? There will be a supplier. This supplier will supply or sell goods or some service. The supplier will supply some good or service to the recipient. Okay, so he can be called as supplier or even seller. He can be called as recipient or even buyer. Sir, seller goods and services provide చేస్తే బయర్ ఏం చేయాలి? దానికి తీసుకొని థ్యాంక్ యూ చెప్పొచ్చా? వీ నీడ్ టు పే, కన్సిడరేషన్ అయితే పే చేయాలి కదా. సో ద కన్సిడరేషన్ విల్ బీ పేయింగ్. ఓకే, లెట్స్ సే he will be paying consideration. We'll take the consideration as rupees some 1000. Consideration is rupees 1000. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ మెకానిజం ఏం చెప్తుందో వచ్చి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఓవరాల్గా ఏం చెప్తున్నాయి? వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎనీ సేల్ ఆర్ సప్లై దెన్ ట్యాక్స్ ఈజ్ లెవేబుల్. ఇప్పుడు ట్యాక్స్ దీని మీద ఎడిషనల్గా ట్యాక్స్ వస్తుంది. ఐఎమ్ నాట్ కాలింగ్ ఇట్ యాజ్ జిఎస్టీ, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటున్నాను అంతే. అదొక 18% ఉందనుకుందాం ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు 18% లెవీ చేస్తే ఇక్కడ హౌ ఇట్ ఈస్ 180. సో టోటల్ ఎంత అవుతుందండి? 1180. ఇప్పుడు ఈ రిసిపియంట్ అనే అతను 1000 పే చేస్తే సరిపోతుందా? హ్యాస్ టు పే 1180. 1180. ఓకే, 1180 రిసిపియంట్ హ్యాస్ టు పే టు ద సెల్లర్. సార్ అదేంటి మరి? ట్యాక్స్ గవర్నమెంట్కి కదా పే చేయాల్సిందే. ట్యాక్స్ హ్యాస్ టు బి పేడ్ టు హోమ్? గవర్నమెంట్. బట్ దిస్ కస్టమర్ ఈస్ పేయింగ్ ట్యాక్స్ ఆల్సో టు హోమ్? సెల్లర్ ఓన్లీ. మరి ట్యాక్స్ గవర్నమెంట్కి ఎలా వెళ్తుంది? The seller has to pay the tax to the government. So out of the 1180 collected, the seller has to pay rupees 180 to government. Okay, this is the usual default mechanism. Okay, so దీంతో మనం చెప్పాల్సింది ఏంటి అంటే, the thing which we want to establish is like seller always recover the taxes from buyer. Okay, so ultimately the pain of tax is on seller or buyer? Buyer. Burden కానీ ఆ ట్యాక్స్ పే చేస్తున్న పెయిన్ కానీ అదంతా ఎవరితో వెళ్తుంది? బయర్కి వెళ్తుంది. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ట్యాక్స్ కనుక ఒకవేళ పే చేయలేదు అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ట్యాక్స్ ఈజ్ నాట్ పేడ్, గవర్నమెంట్ ఎవరిని రెస్పాన్సిబుల్ చేస్తుంది? సెల్లర్నా కస్టమర్నా? సెల్లర్ని రెస్పాన్సిబుల్ చేస్తుంది, నాట్ ద బయర్. సో హియర్ ద ఆబ్లిగేషన్ or liability to pay tax is on seller, but whereas the burden is on customer or on recipient. So here
obligation or liability is on supplier, whereas burden is on whom? Recipient. Burden is on whom? Recipient. ఓకే, ఇప్పుడు మీ అకౌంట్స్ నాలెడ్జ్ టెస్ట్ చేద్దాం. సెల్లర్ బుక్లో సేల్ ఎంట్రీ చెప్పండి. సేల్ ఎంట్రీ అమ్మా, యూజువల్ క్యాష్ సేలే. ఓకే, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ చెప్పండి. ఇప్పుడు క్యాష్ ఎంత వస్తుంది? క్యాష్ ఎంత డెబిట్ చేయాలి? ఆగిపోయిందా? నేనేం చేయలేదు సార్. అయిపోయింది. హలో, ఓకే. సో ఆబ్లిగేషన్ ఈజ్ ఆన్ సప్లయర్, బర్డెన్ ఈజ్ ఆన్ రిసిపియంట్. సో ఇప్పుడు ఎంట్రీ చేద్దామా. క్యాష్ అకౌంట్, ఇక్కడ సేల్ జరిగింది 1000 రూపీస్కి, దాని మీద ట్యాక్స్ 180. సో క్యాష్ ఎంత డెబిట్ అవుతుంది? 1000 1180? 1180, బికాజ్ సెల్లర్ రిసీవ్డ్ టోటల్ అమౌంట్ కాబట్టి 1180. సేల్స్ ఎంత? సేల్స్ 1000 కదా, నాట్ 1180. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఈ ఎంట్రీని అగ్రిగేట్ టర్న్ ఓవర్ అని ఒక డెఫినేషన్ వస్తుంది మనకి తర్వాత. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కనెక్ట్ అవుతాం. అప్పుడు ఈ పాయింట్ మీరు చెప్తే నాకు అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే, క్యాష్ అకౌంట్ డెబిట్ 1180, సేల్స్ 1000, మరి మిగతా 180 2 జిఎస్టీ పేబుల్. సారీ, 2 జిఎస్టీ ఆర్ ఇంకా జిఎస్టీలోకి వెళ్ళాయి కాబట్టి 2 ఇండైరెక్ట్ ట్యాక్స్ పేబుల్. ఓకే, సెల్లర్ బుక్స్లో ఇది ఎంట్రీ. నెక్స్ట్ బయ్యర్ బుక్స్కి తర్వాత వద్దామమ్మా, బికాస్ బయ్యర్ బుక్స్ తెలియాలి అంటే వీ నీడ్ టు ఈవెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐటీసీ కాబట్టి. సో క్లియర్ కదా ఇక్కడ. సో ట్యాక్స్ సెల్లర్ పే చేస్తాడు, కానీ హీల్ నాట్ పే ఇట్ ఫ్రమ్ హిస్ పాకెట్. ఓకే, ఓన్ పాకెట్ నుంచి పే చేయడం. ఇక్కడ 1180 కస్టమర్ నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు విల్ బి కలెక్టింగ్ ఈవెన్ ద ట్యాక్స్. సో బై డిఫాల్ట్ the mechanism of indirect tax is like always the supplier or the seller will recover taxes from the buyer or the recipient. Okay, పుష్ప 2 చూసారమ్మా? చూడలేదా? ఓకే,
సో చూసిన వాళ్ళకి. ఇప్పుడు పుష్ప 2లో సీఎంని మార్చేశారు, 3లో ఏం చేయాలి? ఇంకా ప్రైమ్ మినిస్టరే కదా నెక్స్ట్. ఇంకా సీఎం ఎట్లాగో మార్చేశారు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. అదే మీరు దాన్ని సేమ్ ప్యారలల్స్తో బిజినెస్ మ్యాన్ సినిమా చూడండి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ మూవీ చూసారా? దాంట్లో మహేష్ బాబు ఏం చేస్తాడు? ప్రైమ్ మినిస్టర్ మార్చేస్తాడు అంతే. ఓకే, సో సేమ్ థింగ్. ఇప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటి అని అంటే, పుష్పనేమో దొరికిందంతా అమ్మేసుకుంటున్నాడు, రెడ్ శాండ్లు అమ్మేసుకొని సీఎంఎల్ మార్చేస్తున్నాడు, తర్వాత పిఎంఎల్ మార్చేస్తాడు. ఓ పక్కనేమో సూర్యాబాయ్ బిజినెస్ మ్యాన్లో సూర్య కూడా ఏం చేస్తాడు, దాంట్లో ప్రతి ట్రాన్సాక్షన్ మీద 2% నాకు పే చేయండి అని అడుగుతాడు. 2% పే చేయండి అని అడిగి ఆ వచ్చిన మనీతో ఏం చేస్తాడు? అగైన్ ఎలక్షన్స్ ఖర్చు పెడతాడు, స్టేట్ మొత్తం ఎలక్షన్ మొత్తం రన్ చేస్తాడు, ప్రైమ్ మినిస్టర్ మార్చేశాడు. ఈ సినిమాలు చూసిన తర్వాత మనం కూడా చేయొచ్చుగా అట్లనే. కేజీఎఫ్ చూస్తే కేజీఎఫ్లో యష్ కూడా అంతే చేశాడు. ఆల్మోస్ట్ దొరికిన బంగారం అంతా తవ్వేశాడు. ఓకే, పోనీ అట్లీస్ట్ ప్రైమ్ మినిస్టర్ మార్చలా, మేబీ 3 వస్తే మారుస్తాడు, ఆ గోల్డ్ అమ్మేసి వచ్చిన డబ్బులతో. మనం కూడా ఇలాంటిది ఏదో ఒకటి స్టార్ట్ చేయొచ్చుగా, ఈ క్లాసులు వినడం, ఈ సీఎంఏ చేయటం. సో దానికి ప్రాబ్లం ఏంటంటే అమ్మ, మనకి సినిమాలో అంటే పోలీసులు ఉండరు, బయట తెలుస్తుందిగా మనకి పోలీసులు ఎట్లా ఉంటారు ఏంటి, ఎవరినైనా కానీ తొక్కలో సీఎం అని చెప్పి సినిమాలో అనొచ్చు, బయట అన్నాం అనుకో చేస్తారు తొక్క. సో పాయింట్ ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే, వై ఓన్లీ గవర్నమెంట్ హ్యాస్ టు కలెక్ట్ ట్యాక్సెస్. మనం కూడా సూర్యాబాయ్ ట్యాక్స్ అన్నాక మీరు కూడా అలానే మీకు నచ్చిన ట్యాక్స్ ఒకటి పెట్టి కలెక్ట్ చేసుకుంటూ మనం కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, చేయొచ్చు. అలా చేస్తే దాన్ని మాఫియా అంటారు. ఓకేనా? అలా కలెక్ట్ చేయడాన్ని గవర్నమెంట్ ఎలా అయితే ఒక ట్రాన్సాక్షన్ మీద కొంత పర్సంటేజ్ మాకు పే చేయండి అని చెప్తుందో, మాఫియా కూడా అదే చేసిద్ది. దే విల్ డూ సమ్ సెటిల్మెంట్స్. ఇద్దరికి ల్యాండ్ డిస్ప్యూట్లు ఉంటాయి, లేదా ఏవో డీల్స్ జరుగుతూ ఉంటాయి, ఆ డీల్స్లో వాళ్ళు కొంత పర్సంటేజ్ పే చేయమంటారు, అలా వాళ్ళు తీసుకోవడమే దాన్ని మాఫియా అంటారు. ఓకే, అదేంటి సార్ దాన్ని మాఫియా అంటారా, గవర్నమెంట్ కూడా మాఫియానేనా అంటే, గవర్నమెంట్ ఈజ్ ఆథరైజ్డ్ టు డూ దట్. మనకు ఆథరైజేషన్ లేదు. ఎవరిస్తారు సార్ ఆథరైజేషన్ అంటే, దట్ హ్యాస్ టు బి గివెన్ బై కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్కి వెళ్తే అగైన్ ఆర్టికల్ 246 తెలుసుగా, డీటీలో ఎప్పుడో ఫస్ట్లో అయిన ఉంటారు, మర్చిపోయి ఉంటారు. ఇన్ కాన్స్టిట్యూషన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆర్టికల్ 246 దట్ గివ్స్ ద పవర్ టు లెవీ టాక్సెస్ ఆర్ టు ఫ్రేమ్ లాస్. ఓ లా ఫ్రేమ్ చేయడానికి పవర్ ఇస్తుంది, ఆ లాలో ఉన్న పవర్ని యూజ్ చేసుకొని ట్యాక్స్ లెవీ చేస్తారు. మనకు ఆ పవర్ లేదు కాబట్టి వీ కెనాట్ లెవీ ట్యాక్సెస్. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు లెవీ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం లెవీ చేస్తుంది? అసలు వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, దీని దగ్గర మనకి అండి ఇండియాలో ఈ వర్డ్ మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ఇండియా సంథింగ్ కాల్డ్ ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ స్ట్రక్చర్ అసలు ఏంటి ఫెడరల్ స్ట్రక్చర్ అంటే, సార్ యుఎస్ ఈజ్ ఎ ఫెడరల్ స్ట్రక్చర్, కెనడా ఈజ్ ఎ ఫెడరల్ స్ట్రక్చర్, ఇండియా ఈజ్ ఆల్సో ఏ ఫెడరల్ స్ట్రక్చర్. ఏంటి దీనికి ఫెడరల్ స్ట్రక్చర్లో ఏంటంటే, విల్ హ్యావ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. అలా అని స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సుపీరియర్ టు ద స్టేట్ గవర్నమెంట్. సో అలా ఏం కాదు ఇక్కడ, ఒకరు పైన ఒకరి కింద హైరార్కీ అలా ఏమి ఉండదు. స్టేట్ గవర్నమెంట్స్ కెన్ వర్క్ ఇండిపెండెంట్లీ, సెంట్రల్ గవర్నమెంట్స్ కెన్ ఆల్సో వర్క్ ఇండిపెండెంట్లీ, ఈవెన్ లోకల్ అథారిటీస్ ఆల్సో కెన్ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ. అందుకే మనకి 3 ఎలక్షన్స్ జరుగుతాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ సపరేట్గా జరుగుతాయి, పంచాయతీలు, కార్పొరేషన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, లేదా విలేజ్లో పంచాయతీ ఎలక్షన్లు, దట్ ఈస్ లోకల్ బాడీ ఎలక్షన్స్. స్టేట్ ఎలక్షన్స్ సపరేట్గా జరుగుతున్నాయి మనకి, సీఎంకి. థర్డ్ వన్ పార్లమెంట్కి, నార్మల్ పార్లమెంట్ కోసం ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అవి సపరేట్గా జరుగుతున్నాయి. విల్ చూస్ ద ప్రైమ్ మినిస్టర్ కోసం ఎంపీస్కి ఎలక్షన్ జరుగుతున్నాయి. సో ఇలా 3 కూడా సపరేట్గా ఉంటాయి. అలానే 3 సపరేట్గా ఉన్నప్పుడు దే విల్ హ్యావ్ పవర్స్ ఆల్సో డిఫరెంట్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, లెట్స్ సే నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నా, లైక్ ఐఎమ్ ప్రొవైడింగ్ క్లాసెస్ టు యూ, దిస్ ఇస్ ద సర్వీస్ ఐ ఆఫర్డ్. ఇప్పుడు ఈ సర్వీస్ మీద ట్యాక్స్లు ముగ్గురికి వేయొచ్చు అన్నాం. లోకల్ అథారిటీ ఆల్సో హ్యాస్ ద పవర్ టు లెవీ ట్యాక్సెస్, స్టేట్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ ద పవర్ టు లెవీ ట్యాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ ద పవర్ టు లెవీ ట్యాక్సెస్. నేను యూట్యూబ్లో వచ్చి కనపడుతున్నాం కాబట్టి ఇదేదో బాగుంది, దీని మీద ట్యాక్స్ వేద్దాం అని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ట్యాక్స్ అడుగుతున్నారు అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ట్యాక్స్ అడుగుతున్నారు, లోకల్ అథారిటీ వాళ్ళు కూడా వచ్చి ట్యాక్స్ అడుగుతా ఉండి, ముగ్గురు 18% తీసుకుంటే ఇంక మనకేముంటుంది? ఓకేనా? సో ప్రాబ్లం ఏంటి అని అంటే, సో ఇఫ్ 3 ఆర్ ఈవెన్ దో దోస్ 3 ఆర్ హ్యావింగ్ పవర్స్, ఆల్ ద 3 కెనాట్ లెవీ ట్యాక్స్ ఆన్ వన్ థింగ్.
ముగ్గురు వచ్చి ఒకే దాని మీద ట్యాక్స్ వేయరు. సో ఇప్పుడు పంచుకోవాలి, వాళ్ళ ఆస్తులు పంపకాలు జరగాలి వాళ్ళకి. నార్మల్గా అయితే ఆస్తులు పంచుకుంటాం, వాళ్ళు దేని మీద ట్యాక్స్ వేయొచ్చు అనే వాటిని డివైడ్ చేసుకున్నారు. సో దట్ వాజ్ గివెన్ ఇన్ ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్న ఆ ఎసెన్స్ని ఫాలో అవుతూ ఆర్టికల్ 246 వచ్చిందనమాట. ఓకే, సో దే హావ్ డివైడెడ్ సర్టెన్ ఐటమ్స్ ఆన్ సర్టెన్ ఐటమ్స్ ఆర్ సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ లోకల్ అథారిటీ కెన్ లెవీ ట్యాక్సెస్. లెట్స్ సే ప్రాపర్టీ ట్యాక్స్, మనకి ప్రాపర్టీకి ఇంటి పన్ను ఉంటుంది, సీవేజ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్. ఓకే, ఆల్రెడీ తీస్తారు, చెత్త పన్ను అని కూడా ఒకటి వచ్చింది. ఓకే, ఆంధ్రాలో అమ్మ, ఇక్కడ తెలంగాణలో రాలే, ఆంధ్రాలో వచ్చింది, బట్ అది మాకు నచ్చలేదు అందుకని. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్ అండి. సో అలాంటి పవర్స్ అన్నీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, సీవేజ్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ దిస్ కమ్స్ అండర్ ద పవర్ ఆఫ్ లోకల్ అథారిటీ. సో లోకల్ అథారిటీ వాటి మీద ట్యాక్స్ చేస్తూ ఉంటుంది. అలానే స్టేట్ గవర్నమెంట్కి కొన్ని ఉన్నాయి, లైక్ సచ్ యాజ్ వెహికల్ ట్యాక్స్, కొత్త వెహికల్ కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్ లాంటివి కడుతూ ఉంటాం. దెన్ సెకండ్, ల్యాండ్ అవి సేల్ చేస్తూ ఉన్నప్పుడు దాని మీద రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఉంటాయి, అవి స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్తూ ఉంటాయి. దెన్ ఈవెన్ ఈ సేల్స్ రిలేటెడ్ వాటిలో కూడా కొన్ని ట్యాక్సెస్ స్టేట్కి వెళ్తాయి. సెంట్రల్కి వచ్చిన వాటిలో మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్లీ జనరేట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, దట్ విల్ గో అగైన్. సో ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, లోకల్ అథారిటీస్ మూడు కూడా వాటి స్ట్రక్చర్స్ డిఫరెంట్గా పెట్టారు. సో వాటి రెవెన్యూస్ అవే తెచ్చుకోగలుగుతాయి. సో ఇప్పుడు అండర్స్టాండ్ అండి, సింపుల్ లాజిక్ చెప్పాలి అని అంటే, వై ఎందుకు ఇలా ఫెడరల్ స్ట్రక్చర్ చేయాల్సి వచ్చింది అంటే, అలా లేదు అనుకోండి. సో మనకు తెలుసు తెలంగాణ సీఎం ఎవరు, మీకు కూడా తెలీదా? ఓకే, తెలుసు కదా, రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఏ పార్టీ? ఓకే, మనకి సార్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? వాళ్ళనే పార్టీ బీజేపీ. తెలంగాణలో నెక్స్ట్ ఎవరు పవర్లోకి రావద్దాం అనుకుంటున్నారు? బీజేపీ అనుకోవట్లేదా? అనుకుంటుంది కదా ఆబ్వియస్గా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా పనులు చేస్తే బీజేపీ వస్తుందా, చేయకపోతే వస్తుందా? చేయకపోతే బీజేపీ వస్తుంది. చేయకూడదు అని అంటే రేవంత్ రెడ్డికి ఆటోమేటిక్గా ఫండ్స్ ఉండకూడదు కదా, ఫండ్స్ ఉండకూడదు. ఒకవేళ సెంట్రల్లోనే పవర్ ఉండి సెంట్రలే ఫండ్స్ ఎలకేట్ చేయాలి అంటే ఆబ్వియస్గా ఏం చేస్తుంది? ఫండ్స్ ఎలకేట్ చేయరు. మనం పిచ్చోళ్ళు, మనకు తెలియదు కాబట్టి అనుకుంటాం ఈ సీఎంని గెలిపించాం, ఇతను ఏం చేయలేదు అని అనుకుంటాం కాబట్టి ఆబ్వియస్గా ఏం చేస్తాం, నెక్స్ట్ ఇంకొకరికి ఆ పార్టీకి చేస్తాం. సో అంటే అప్పుడు సెంట్రల్లో ఎవరు ఉంటే మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అలానే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, జిహెచ్ఎంసీలో వేరే పార్టీ గెలవచ్చు. సో మనకు ఆల్రెడీ తెలుసు, తెలంగాణ ఎలక్షన్లో చూసాం, హైదరాబాద్ మొత్తం ఒక పార్టీ గెలిస్తే నాన్ హైదరాబాద్ అంతా ఇంకో పార్టీ గెలిచింది. సో ఇప్పుడు తెలంగాణలో జిహెచ్ఎంసీ వరకు ఇంకో పార్టీ గెలిచినా వాళ్ళకి యూజ్ ఉండదు కదా, బికాస్ స్టేట్ గవర్నమెంట్ వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళ నుంచే రావాలి అంటే. సో అప్పుడు ఇన్ని ఎలక్షన్స్ ఎందుకు, ఇంకా ఒక ఎలక్షన్ పెట్టినా సరిపోతుంది. సో అందుకని చెప్పి దెర్ ఆర్ 3 layers, లోకల్ అథారిటీ డిఫరెంట్, స్టేట్ గవర్నమెంట్ డిఫరెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్. దే కెన్ జనరేట్ దేర్ రెవెన్యూస్ ఆల్సో ఇండిపెండెంట్గా వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళే జనరేట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సో అలా ఉంది కాబట్టి అది ఫెడరల్ స్ట్రక్చర్ అవుతుంది. ఓకే, ఈ ఫెడరల్ స్ట్రక్చర్తోనే జిఎస్టీలో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దట్ విల్ ఆన్సర్ స్లోగా ఒక్కొక్కటి. సో ఫెడరల్ స్ట్రక్చర్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ ఉంటాయి. ఈ మూడు ఉన్నా కూడా ఫెడరల్ స్ట్రక్చర్ ఒక ఎసెన్స్ ఏంటి అంటే, దిస్ 3 కెన్ ఫంక్షన్ and generate revenues. These 3 can function and generate revenues independently. These 3 can function and generate revenues independently. These 3 can function and generate revenues independently. సార్ చెప్పింది 2 points సార్. అసలు ట్యాక్స్ మెకానిజం ఏంటో చెప్పాను. ట్యాక్స్ లెవీ చేసేది గవర్నమెంటే, దాంట్లో ఆ గవర్నమెంట్ 3 layers ఉంటాయి, వాళ్ళకి ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది అక్కడ అని చెప్పాను అంతే. సో నౌ taxes
that were there prior to GST. GST రాకముందు ఉన్న taxes డిస్కస్ చేద్దాం మనం. త్రీ కాలమ్స్ తీసుకున్నాను సార్. నేమ్ ఆఫ్ ట్యాక్స్, levied by, and the third one is రీజన్. అసలు ట్యాక్స్ వేయడానికి రీజన్ ఏంటి? నేమ్ ఆఫ్ ట్యాక్స్, levied by అండ్ రీజన్. ఫస్ట్ వన్ సార్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ సార్ బేసిక్గా మీకు ఇంట్రాస్టేట్ ఇంటర్స్టేట్ అంటే తెలుసు కదా, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు కదా. ఓకే, సో నా సాటిస్ఫాక్షన్ కోసం అనుకోండి, ఇంట్రాస్టేట్ అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ద యాక్చువల్ డెఫినేషన్, ఇంటర్ లెవెల్తో చెప్తున్నాను. వెన్ ద సెల్లర్ అండ్ బయ్యర్ ఆర్ ఇన్ ద సేమ్ స్టేట్ ఆర్ సేమ్ యూనియన్ టెరిటరీ, ఇట్ ఈస్ కాల్డ్ as ఇంట్రాస్టేట్. When they are in two different states or two different union territories or one state and one union territory, it is called as interstate. So central sales tax is levied by central government. ఎప్పుడు లెవీ చేసేవాళ్ళు అంటే ఆన్ ఇంటర్స్టేట్ సేల్. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ is levied by central government on interstate sale. సార్ ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది అంటే, ఇక్కడైనా హియర్ ఆల్సో అండర్స్టాండ్, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది అంతే. ఈ మనీ మొత్తాన్ని కూడా మళ్ళీ స్టేట్కే ఇచ్చేస్తుంది. ద మనీ విచ్ దే కలెక్ట్ as CST విల్ బి గివెన్ అగైన్ టు ద స్టేట్. ఓకే, ఏ స్టేట్కి ఇస్తారు, అసలు ఎందుకు అప్పుడు స్టేటే లెవీ చేసుకోవచ్చు కదా అంటే ప్రాబ్లం సార్, ఇక్కడ ఇంటర్ స్టేట్ అన్నారు కాబట్టి 2 states విల్ గెట్ ఇన్వాల్వ్. ఇప్పుడు 2 states ఇన్వాల్వ్ అయినప్పుడు లెట్సే తెలంగాణలో ఉన్న ఒక సెల్లర్ మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకి గుడ్స్ అమ్మారు. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఆల్రెడీ మెకానిజం తెలుసు కాబట్టి జనరల్గా ట్యాక్స్ ఎవరు పే చేస్తారండి? సెల్లర్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటాడు. ఈ సెల్లర్ ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు వీటిలో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గూడ్స్ ఎక్కడికి వెళ్తున్నాయని. అంటే 2 states ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ 2 statesకి ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, బయ్యర్ ఏమో మేమే గూడ్స్ కొంటున్నాం కదా, బయ్యర్ ఉన్న స్టేట్ వాళ్ళు మాకు రెవెన్యూ రావాలి, మాకు ట్యాక్స్ రావాలి అంటాడు. సెల్లర్ ఉన్న వాళ్ళేమో మెయిన్ సేల్ చేయకపోతే మీరు గూడ్స్ కొనడానికి లేదు కదా, సో మేమే మెయిన్, మా స్టేట్కే రెవెన్యూ రావాలి అంటాడు. ఓకేనా? సో ఈ కాన్ఫ్లిక్ట్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి అసలు మీ ఇద్దరూ కలెక్ట్ చేసుకోవద్దు, నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుంటానని చెప్పి ద ట్యాక్స్ ఈస్ కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. కానీ వచ్చిన ట్యాక్స్ని సెల్లింగ్ స్టేట్గా ఇచ్చేసేది. సెల్లింగ్ స్టేట్ అంటే తెలంగాణలో ఉన్న అతను మహారాష్ట్రలో వాళ్ళకి సేల్ చేస్తే దాని మీద వచ్చిన ట్యాక్స్ మనీ సెంట్రల్ కలెక్ట్ చేసుకుంటుంది. కానీ ఏ గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది? తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది. ఓకే, సో అది రాస్తున్నాను ఇక్కడ బ్రాకెట్లో. CST collected will be transferred by central government. CST collected will be transferred by central government to selling state. So the state in which seller is located, ఆ state గా ఇచ్చేసేది central sales tax. Then the second one అండి, countervailing duty. Countervailing duty. In simple we call it as CVD. Countervailing duty. Levied by central government. Levied by central government. Reason import. ఇంపోర్ట్ చేసినప్పుడు కస్టమ్స్ డ్యూటీతో పాటు BCDతో పాటు ఎడిషనల్గా ఈ కౌంటర్వైలింగ్ డ్యూటీ అనేది లెవీ చేసేవాళ్ళు, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వలెంట్ టు ఎక్సైజ్ డ్యూటీ. ఈక్వలెంట్ టు ఎక్సైజ్ డ్యూటీ. ఇండియాలో ఏదైనా ఒక గూడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఆ మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది రీజన్. మ్యానుఫ్యాక్చర్ చేయడం వేరు, సేల్ చేయడం వేరు. మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల ఎక్సైజ్ డ్యూటీ వస్తుంది. మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేసిన దాన్ని వాళ్ళ గోడౌన్లో పెట్టుకోరు కదా, మళ్ళీ దాన్ని సేల్ చేస్తారు కదా, సేల్ చేసినందుకు ఇంకో ట్యాక్స్.
మ్యానుఫ్యాక్చర్ చేయడం ఒక ట్యాక్స్ అయితే సేల్ చేయడం రెండోది. సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే ఈ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం, లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేయలే, కానీ ఇంపోర్ట్ అయినా కూడా ద సేమ్ గుడ్ లోకల్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉంటే ఎంత ట్యాక్స్ వచ్చేదో. లెట్స్ ఈ వాటర్ బాటిల్ అండి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, అది ఒకవేళ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉంటే దాని మీద ఎక్సైజ్ డ్యూటీ వచ్చేది కదా, మ్యానుఫ్యాక్చర్ అయింది కాబట్టి సేమ్ అదే రేట్ ఇంపోర్ట్ అయిన దాని మీద కూడా లెవీ చేసేవాళ్ళు, విచ్ వి కాల్ ఇట్ యాస్ కౌంటర్ వేలింగ్ డ్యూటీ, విచ్ విల్ గో టు సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ advertisement tax. Advertisement tax is levied by state government. Advertisement tax is levied by state government. So దీనికి ఏంటి సార్ రీజన్ అంటే అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ ఈజ్ లెవీడ్ బై స్టేట్ గవర్నమెంట్. ద రీజన్ ఈజ్ నథింగ్ బట్ అడ్వర్టైజ్మెంట్స్ ఓన్లీ. హోర్డింగ్స్ పెట్టినందుకు, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నందుకు. సార్ ఇవన్నీ అన్ని స్టేట్స్లో ఉండాల్సిన అవసరం లేదు. ద స్టేట్ లెవీస్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ లెవీ చేస్తున్న ట్యాక్సెస్ అన్ని స్టేట్స్లో ఉండాల్సిన రూల్ లేదు. మనకి ఇందులో మెజారిటీ ఆంధ్ర తెలంగాణలో కనిపించవు అసలు. ఓకే, బట్ ఎక్కడో ఏ అస్సాంలో ఉండుండొచ్చు, కేరళలో ఉండుండొచ్చు, బీహార్లో ఉండుండొచ్చు. సో అలాంటివన్నీ మాట్లాడుతున్నాం. సో అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్. నెక్స్ట్ లాటరీ ట్యాక్స్. లాటరీ ట్యాక్స్ విచ్ ఈజ్ లెవీడ్ బై స్టేట్ గవర్నమెంట్. ఇది దేని మీద? సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్. కేరళలో మనకు కనిపిస్తుంది. మనకి లాటరీ టికెట్స్ కొంటాం మేము, రెగ్యులర్ థింగ్ కాదు. అదే మీరు కేరళ వెళ్ళారనుకోండి, మనకి సెల్ ఫోన్ షాప్స్ కనిపించినట్టుగా అక్కడ లాటరీ టికెట్స్ అమ్మే షాప్స్ కనిపిస్తుంటాయి, అంత ఎక్కువ కనిపిస్తుంటాయి. సో అక్కడ వాళ్ళకి ఇంకా అది అలవాటు అయిపోయింది, లాటరీ టికెట్స్ కొనడం, లాటరీ టికెట్ ప్రైజ్ వస్తుందేమో అని వెయిట్ చేయడం. సో అక్కడ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్ మీద స్టేట్ గవర్నమెంట్ లాటరీ ట్యాక్స్ లెవీ చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లగ్జరీ ట్యాక్స్. Luxury tax is also levied by state government. దేని మీద సార్ ఇవి? దిస్ ఈజ్ లెవీడ్ ఆన్ లగ్జరీ గుడ్స్. ఓకే, లగ్జరీ గుడ్స్ అంటే హై ఎండ్ మోడల్ కార్స్ కానీ, బైక్స్ కానీ, హై ఎండ్ సార్, నార్మల్ కాదు, హై ఎండ్ టాప్ ఎండ్వి కార్స్, బైక్స్, కాస్మెటిక్స్, ఇలాంటివి లగ్జరీ గుడ్స్ కింద వస్తాయి. వాటి మీద లగ్జరీ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్. సేల్ ఆఫ్ లగ్జరీ గుడ్స్. Then sixth one, octroi tax. Octroi tax. This can be even called as entry tax also. Octroi tax ni entry tax అని కూడా అనొచ్చు. Again this is also levied by state government. Octroi tax is called as entry tax which is levied by state government. ఇది ఎందుకు సార్ అని అంటే ఇప్పటికి ఇంకా ప్రాబ్లం రాలేదు, మేబీ ఇంకో 10 ఏళ్ళు ఆగిన తర్వాత వస్తుందేమో. స్పేర్కి హైదరాబాద్ అయినా, హైదరాబాద్లో సగం మంది ఎవరు ఉంటారు? తెలంగాణ అయినా ఉంటారు. సో ఇప్పటికీ పెద్ద ప్రాబ్లం రాకపోయినా మేబీ ఇంకో ఓవర్ ద లైన్ ఒక 10 years తర్వాత చూసుకుంటా వెళ్తే లోకల్గా ఉన్న తెలంగాణ వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు. ఓకే, సో ఓకే ఇక్కడ రాలేకపోయినా ముంబైలో వచ్చింది అలానే. సో ఏం జరిగేది అంటే, ముంబై ఈజ్ అవర్ బిజినెస్ క్యాపిటల్. అంటే ఢిల్లీలో కంటే ఎక్కువ బిజినెస్ ఎక్కడ జరుగుతాయి? ముంబైలో జరుగుతాయి. సో మహారాష్ట్ర చుట్టూ ఉన్న స్టేట్స్ వాళ్ళు వాళ్ళ క్రాప్ కానీ, వాళ్ళతో ఉన్న గూడ్స్ కానీ, దే యూస్ టు బ్రింగ్ దెమ్ టు మహారాష్ట్ర అండ్ యూస్ టు సెల్ దెమ్. ఇప్పుడు మీరు చిన్న షాప్ పెట్టుకొని ఆ షాప్ పెడుతున్న తర్వాత మీ పక్కన షాప్ పెట్టాడు అంటేనే వాడి మీద ఆ షాప్ ఎప్పుడు పడిపోతుంది. ఓకే, మీకు వచ్చిన కస్టమర్లు అందరికీ 100 చెప్తుంటారు, ఆ షాప్లో ఏం బాగోవు, మా షాప్కి రండి అని చెప్పి. సో అట్లాంటిది వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్తూ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు లోకల్ వాళ్ళకి ఉన్న ఫీలింగ్ ఏంటి? మనమే ఉంటే ఇంకా ఎక్కువ ప్రైస్కి వస్తాయి మనకి, వీళ్ళు రావడం వల్ల సప్లై పెరుగుతుంది. సో అది ఒక ఫీలింగ్తో ఉంటారు. సో లోకల్ వాళ్ళకు బెనిఫిట్ ఉండాలి అని ఫీల్ అవుతుంటారు. ఇది స్టేట్ గవర్నమెంట్స్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఏం చేశారు అని అంటే, ఇండియా అనేది కంట్రీ, మనమేం అలా వేరే స్టేట్ వాళ్ళు రాకూడదు అని బ్యారియర్స్ పెట్టలేం, కంప్లీట్గా రావద్దు అని. కానీ స్టేట్స్కున్న పవర్ వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే,
లోకల్స్కి రిలీఫ్ ఇవ్వడం కోసం వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటే గూడ్స్ అక్కడి నుంచి, దెన్ దే లెవీ ఎడిషనలీ ఎంట్రీ ట్యాక్స్ ఓ 1% 2% లెవీ చేసేవాళ్ళు. సో నేను లోకల్ వాడిని 100 రూపీస్కి అమ్మితే మీరు నాన్ లోకల్ అయితే యూ హ్యావ్ టు సెల్ ఇట్ ఫర్ 102 or 103 అమ్మాలి. సో అప్పుడు నాకు ఆ ఎడ్జ్ ఉంటుంది. ఓకే, దానికోసం వేరే స్టేట్స్ నుంచి వస్తున్న వాళ్ళకి దే యూస్ టు లెవీ ఆక్ట్రాయ్ ట్యాక్స్ ఆర్ ఎంట్రీ ట్యాక్స్. ఫర్ allowing the goods from other states వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి రావడానికి అలౌ చేయడానికి ఇది ఆక్ట్రాయ్ ట్యాక్స్. దెన్ దెర్ ఈస్ వ్యాట్. వ్యాట్ ఫుల్ ఫామ్ కూడా రాసుకోండి అమ్మా, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఈవెన్ కాల్డ్ యాజ్ సేల్స్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ ఎవరు లెవీ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. ఎప్పుడు లెవీ చేస్తుంది? ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. ఇఫ్ ఎనీ గూడ్ ఈజ్ సోల్డ్, ఆన్ దట్ వ్యాట్ విల్ బీ లెవీడ్ సేల్స్ ట్యాక్స్ విచ్ విల్ గో టు స్టేట్ గవర్నమెంట్. సరే ఇప్పుడు నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. సార్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్సెస్ మళ్ళీ రెండు ఉన్నాయి. వన్ ఈజ్ లెవీడ్ బై స్టేట్ గవర్నమెంట్, వన్ ఈజ్ లెవీడ్ బై లోకల్ అథారిటీ. అంటే ఇద్దరూ లెవీ చేస్తారని కాదు. ఇన్ సమ్ స్టేట్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఈజ్ లెవీడ్ బై స్టేట్ గవర్నమెంట్స్, whereas in some places it is levied by local authorities. సో వేటి మీద? ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ మీద, మూవీ టికెట్స్ మీద, కన్సర్ట్స్ మీద, అమ్యూజ్మెంట్ పార్క్స్ వాటి రిలేటెడ్ టికెట్స్ మీద. రెండు కూడా సేమ్. ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ మీద, మూవీస్ అలాంటి వాటి మీద, మూవీ టికెట్ ప్రైసెస్ వాటి మీద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లెవీ చేసేవాళ్ళు. నెక్స్ట్ 9th one, excise duty. Excise duty is levied by central government. Excise duty levy చేయడానికి ఏంటి సార్ రీజన్ అంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గుడ్స్. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గుడ్స్. నెక్స్ట్ 10th one, సర్వీస్ ట్యాక్స్. Again, service tax is levied by central government. Reason, providing services. Providing services. దీని తర్వాత ఒక 5-6 లైన్స్ గ్యాప్ ఉంచుకోండి. నెక్స్ట్ మనం కాన్సెప్ట్ రాసిన, బికాస్ దీని కనెక్టింగ్ కొన్ని పాయింట్స్ రాయాలి, బట్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు డిస్కస్ దెమ్. సో ఒకసారి ఇవన్నీ చూస్తే, సార్ నేను కనుక లెట్సే ఒక టైర్ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని సేల్ చేశాను అంటే, మ్యానుఫ్యాక్చర్ చేశాను కాబట్టి దెర్ ఈజ్ ఎక్సైజ్ డ్యూటీ. మళ్ళీ దాన్ని సేల్ చేశాను కాబట్టి సేల్స్ ట్యాక్స్ ఆర్ వ్యాట్. అది విత్ ఇన్ ద స్టేట్ అయితేనే. సార్ ఇక్కడ ఓకే క్లియర్గా రాద్దాం. ఇక్కడ ఆన్ సేల్ ఆఫ్ గుడ్స్ అన్నాం కదా, ఇక్కడ అది క్లియర్గా రాయండి. ఇంట్రా స్టేట్ అది. వ్యాట్ దగ్గర మనం జస్ట్ సేల్ ఆఫ్ గుడ్స్ అన్నాం కదా, మేక్ ఇట్ యాజ్ లైక్ ఆన్ ఇంట్రా స్టేట్ సేల్ ఆఫ్ గుడ్స్. సో నేను ఒక టైర్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తే, బికాజ్ ఐ మ్యానుఫ్యాక్చర్ దెర్ ఈజ్ ఎక్సైజ్ డ్యూటీ. అగైన్ సేల్ చేస్తున్నాను కాబట్టి సేల్స్ ట్యాక్స్. ఒకవేళ అది కనుక ఇంటర్ స్టేట్ అయితే, ఇన్స్టెడ్ ఆఫ్ వ్యాట్ దెర్ విల్ బి సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఓకే, సో నేను కాస్మెటిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా. ఓకే, కాస్మెటిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతూ ఉంటే, సేల్ చేస్తూ ఉంటే, దెన్ ఆన్ దట్ మ్యానుఫ్యాక్చర్ ఎక్సైజ్ డ్యూటీ. అగైన్ అది లగ్జరీ గూడ్ కాబట్టి లగ్జరీ ట్యాక్స్. సేల్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ వ్యాట్ ఆర్ సేల్స్ ట్యాక్స్. సేమ్ అలానే లాటరీ టికెట్ సేల్ అవుతుంది కాబట్టి వ్యాట్. అది లాటరీ టికెట్ కాబట్టి మళ్ళీ అడిషనల్గా లాటరీ ట్యాక్స్ కూడా ఉంటాయి. సో ఆన్ ఏ సింగిల్ గుడ్ దెర్ యూస్ టు బి
మల్టిపుల్ లెవీస్ వస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ బిగ్ ప్రాబ్లమ్ విత్ ద ఇండైరెక్ట్ టాక్సెస్. సో దానికి వెళ్ళాలి అంటే మనం ఇంకా స్ట్రక్చరే అర్థం చేసుకున్నాం యాజ్ ఆఫ్ నో. ఇంకా దట్ ఐ విల్ టాక్. సో ఓకే, కానీ కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి దీనికి రాయడానికి, అందుకని ఒక 5-6 లైన్స్ వదిలేసి నెక్స్ట్ రాయండి. పుట్ ద హెడింగ్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ప్రీవియస్గా రాసిన మన మెకానిజం దగ్గర డిస్కస్ చేసిన ఎగ్జాంపులే మళ్ళీ ఒకసారి దాన్ని ప్లేస్ చేస్తున్నా. దెర్ ఇస్ ఎ సప్లయర్, he supplied assumed goods worth 1000 rupees to a recipient. For that, this recipient on this tax kuda applicable kabatti, let's say the tax amount is 180 rupees. Overall it came to 1180. This recipient paid 1180. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే రిసిపియంట్కి క్యాష్ బ్యాక్ లాగా అవుట్ ఆఫ్ ద 1180 హీ పేడ్, హీల్ బీ గెటింగ్ 180 వెనక్కి వచ్చేస్తుంది అంటున్నాడు. ఓకే, ఆ 180 ఏదైతే ఇనీషియలీ ద బయర్ హ్యాస్ టు పే 1180, బట్ అవుట్ ఆఫ్ ద 1180 పేడ్, ద ట్యాక్స్ ఈక్వలెంట్ అమౌంట్, ట్యాక్స్ ఎంత అండి ఇక్కడ 180, ద ట్యాక్స్ అమౌంట్ విల్ బీ గివెన్ బ్యాక్ టు హిమ్ యాజ్ క్రెడిట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐటీసీ. ఓకే, ఈ 180 ఇతనికి క్యాష్ బ్యాక్ అనుకోండి లాగా వెనక్కి వచ్చేస్తుంది. సో దిస్ 180 ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ఐటీసీ. సో ఫండమెంటల్గా ఒక లాజిక్ మిస్ అవ్వద్దు. ఐటీసీ వచ్చేది ఎప్పుడు కూడా బయర్కి, రిసిపియంట్కి వస్తూ ఉంటుంది. ఓకే, ఎప్పుడు తను పర్చేస్ చేసినప్పుడు తనకి ఇన్వార్డ్ జరిగినప్పుడు ద ట్యాక్స్ సఫర్డ్ ఆన్ సచ్ ఇన్వార్డ్ హీల్ బీ క్లెయిమింగ్ ఇట్ యాజ్ ఐటీసీ. సో coming from, once again repeating sir, for a recipient the tax suffered on his inward is nothing but purchase, can be availed as ITC. So this is the ITC. అసలు ఎందుకు ఈ ఐటీసీ అనే కాన్సెప్ట్ దాన్ని ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు బేసిక్ ఐటీసీ అంటే ఏంటి? ఫర్ ఎ బయ్యర్ ట్యాక్స్ సఫర్డ్ ఆన్ హిజ్ ఇన్వర్డ్ సప్లై విల్ బీ టేకెన్ యాజ్ ఐటీసీ. సో ఇప్పుడు అసలు ఎందుకు ఐటీసీ ఇవ్వాలి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, for that sir, again I'm keeping a heading, understanding double taxation and cascading. Understanding double taxation and cascading. Understanding double taxation and cascading. There is a manufacturer. సార్ 4 కాలమ్స్ వస్తాయి, ప్లాన్ చేసుకోండి అట్లనే. ఇది ఫస్ట్ పర్టికులర్స్ కాలమ్ అనుకోండి. దెన్ దెర్ ఇస్ అ మ్యానుఫ్యాక్చరర్, దెర్ ఇస్ అ హోల్సేలర్, దెర్ ఇస్ అ రీటైలర్. మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రీటైలర్. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ద ఫస్ట్ కాలమ్ యాజ్ కాస్ట్. ఇనీషియల్గా ప్రొడక్ట్ సార్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత హోల్సేలర్కి సేల్ చేస్తాడు, హోల్సేలర్ రీటైలర్ అల్టిమేట్గా కన్స్యూమర్ దగ్గరికి వస్తుంది. కాబట్టి సో త్రూఅవుట్ ద సప్లై చైన్ మొత్తం అర్థం చేసుకుంటాం. కాస్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కాస్ట్ మనకి 1000 రూపీస్ అయింది అనుకుందాం. సారీ, నాట్ 1000, 900 తీసుకోండి, వుడ్ బి బెటర్. కాస్ట్ 900 అయింది అనుకుందాం. దానికి అతను ప్రాఫిట్ యాడ్ చేసుకుంటాడు కదండి. ప్రాఫిట్ అనండి, మార్కప్ అనండి, మార్జిన్ అనండి. సో హీజ్ మార్జిన్ 100 రూపీస్ అనుకుందాం. సో ఇప్పుడు అతని సెల్లింగ్ ప్రైస్ ఎంతకు వచ్చింది? 1000. సెల్లింగ్ ప్రైస్ 1000. ఇప్పుడు దీని మీద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. ఎస్, 2 ఉంటాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఇతను మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నాడు కాబట్టి విల్ బీ హ్యావింగ్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్. సో ఇప్పుడు 2 నేను సపరేట్గా రాస్తున్నాను చూడండి. హీ విల్ బీ హ్యావింగ్ ఎక్సైజ్ డ్యూటీ లెట్స్ సే ఎట్ ఏ రేట్ ఆఫ్ 10%. ఎంతండి అది? 100. 1000 మీద 10% అంటే 100.
మళ్ళీ సబ్ టోటల్ చేసాం. $1100. నవ్ అగైన్ వ్యాట్ లెవీ చేయడం వల్ల, వ్యాట్ దేని మీద లెవీ చేస్తామంటే 10%, నాట్ ఆన్ 1000. ఈ ఎక్సైజ్ డ్యూటీ కూడా యాడ్ అయిన సబ్ టోటల్ ఉంది కదా, ఈ 1100 మీద లెవీ చేస్తాం. సో విచ్ విల్ కమ్ టు 110. సో టోటల్ కస్టమర్ ఎంత పే చేయాల్సి వస్తుందండి? 1210, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్వాయిస్ ప్రైస్. హోల్సేలర్ ఇప్పుడు ఈ గూడ్ కావాలి అంటే ఎంత పే చేయాలి? 1210 పే చేయాలి. ఓకే, నౌ ఫర్ ద టైం బీయింగ్ అండి ఐటీసీని కొంచెం పక్కన పెడదాం. బికాస్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్నది ఎవరు? హోల్సేలర్. అతనికి ఐటీసీ వస్తుంది. బట్ ఫర్ అండర్స్టాండింగ్ డబుల్ టాక్సేషన్ అండ్ క్యాస్కేడింగ్ విల్ లీవ్ ఫర్ ద టైం బీయింగ్ ఐటీసీ. ఒకవేళ ఐటీసీ అనేదే లేదు అనుకోండి, హోల్సేలర్కి ఎంత కాస్ట్ అయింది? ఇప్పుడు ఆ గూడ్స్ కొనడానికి ఎంత కాస్ట్ అయింది? 1210 కాస్ట్ అయింది. దానికి అతనికి ఏమీ వెనక్కి రాదు, క్యాష్ బ్యాక్ లాగా ఐటీసీ అని ఏమీ రాదు. సో ద టోటల్ కాస్ట్ టు హోల్సేలర్ ఈజ్ 1210. ఇప్పుడు మళ్ళీ హోల్సేలర్ ప్రాఫిట్ యాడ్ చేసుకుంటాడు. లెట్స్ సే హిస్ ప్రాఫిట్ ఈజ్ ఆల్సో 100. సో ఇప్పుడు ఎంత అవుతుందండి? 1310. ఇప్పుడు దీని మీద ఎక్సైజ్ డ్యూటీ ఉండదు ఇంకా. ఎందుకని? హోల్సేలర్ ఈజ్ నాట్ అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్లీ జస్ట్ సేల్ చేస్తున్నాడు కాబట్టి దెర్ ఇస్ నో ఎక్సైజ్ డ్యూటీ. ఓకే, కానీ ఇప్పుడు వ్యాట్ అయితే మళ్ళీ లెవీ చేస్తాం. వ్యాట్ లెవీ చేస్తే ఎంత వచ్చిందండి? 131 వచ్చింది. ఇప్పుడు ఈ 131 వచ్చినప్పుడు మీరు ఆలోచిస్తే, ఓకే 131 వస్తే, సరే ఇక్కడ ఆల్రెడీ ఈ 1310లో ప్రీవియస్ స్టేజ్లో 1100 ఆల్రెడీ ఇక్కడ ట్యాక్స్ అయిపోయింది. ఈ 1100 మీద ట్యాక్స్ చేస్తే 110 వచ్చింది. ఓకే, ఇప్పుడు బ్రేకప్ తీయాలంటే ఈ 1310ని మనం కనుక బ్రేకప్ చేసి రాస్తే 1100 ఆల్రెడీ ట్యాక్స్ అయింది. దీంట్లో 110 ఏమో ప్రీవియస్ స్టేజ్లో వచ్చిన ట్యాక్స్. కొత్తగా యాడ్ అయింది ఏముందండి? 100 కొత్తగా యాడ్ అయింది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? వీఆర్ లివింగ్ ట్యాక్స్ వన్స్ అగైన్ ఆన్ ద టోటల్ 1310. మళ్ళీ ఫుల్ అమౌంట్ మీద ట్యాక్స్ అవడం వల్ల దెర్ ఇస్ డబుల్ టాక్సేషన్. ఆల్రెడీ ద అమౌంట్ విచ్ గాట్ ట్యాక్స్డ్ ఆల్రెడీ వన్స్ ఈజ్ అగైన్ సబ్సిక్వెంట్లీ గెటింగ్ ట్యాక్స్డ్ ఇన్ ద నెక్స్ట్ ఆర్ కమింగ్ స్టేజెస్. ఓకే, రాద్దాం డీటెయిల్గా. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1310 అనేది ఎలా వచ్చిందో బ్రేకప్ అర్థం చేసుకోండి. ప్రీవియస్ స్టేజ్లో ఉన్న 1100, ఆ 1100కి మనం ఏం యాడ్ చేసాం? 110 ఏంటి? నథింగ్ బట్ ట్యాక్స్. కానీ ఈ 1100 ఆల్రెడీ ఒకసారి ట్యాక్స్ అయింది కదా. ఈ 1310లో కూడా 1100 ఉండటం వల్ల అగైన్ ఇట్స్ గెటింగ్ ట్యాక్స్డ్. డబుల్ టాక్సేషన్ జరుగుతుంది. ఓకే, ఇది డబుల్ టాక్సేషన్ అయితే మరి క్యాస్కేడింగ్ ఏంటి అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఈస్ కాల్డ్ as క్యాస్కేడింగ్. ఈ 131 లెవీ అవడం వల్ల ఇక్కడ డబుల్ టాక్సేషన్ వచ్చేస్తుంది, క్యాస్కేడింగ్ కూడా వస్తుంది. ఓకే, కొంచెం డీటెయిల్గా ఇక్కడ రాస్తాం. 1310 మీద దీన్ని బ్రేకప్ తీసుకుంటే ఎంత ఉందండి? 1100. ఈ 1100 ఏంటి? నథింగ్ బట్ ప్రీవియస్ స్టేజ్ ట్యాక్స్డ్ అమౌంట్. ప్రీవియస్ స్టేజ్లో ట్యాక్స్ అయిన అమౌంట్ 1100. నెక్స్ట్ తర్వాత ఇంకో 110 వచ్చి యాడ్ అయింది. ఈ 110 ఏంటి? నథింగ్ బట్ ప్రీవియస్ స్టేజ్లో లెవీ అయిన ట్యాక్స్. ప్రీవియస్ స్టేజ్ ట్యాక్స్ అమౌంట్. దెన్ అగైన్ వీఆర్ హ్యావింగ్ హౌ మచ్ సార్ ఇయర్? 100. ఈ 100 మాత్రం కొత్తగా వచ్చి యాడ్ అయింది ఇక్కడ. దిస్ 100 alone is called as what? Value addition. This 100 is called as value addition. This 100 alone is called as value addition. అంటే ఇప్పుడు ఈ 1100 మీద మనకి ఎంత ట్యాక్స్ వచ్చిందండి? 1100 ఇంటూ 10% వేసుకుంటే ఈ 1310లో 110 కదా. సో ఈ 131 రూపీస్ ఉంది కదా, ఈ 131 రూపీస్లో 110 ఈజ్ బికాస్ ఆఫ్ డబుల్ టాక్సేషన్. ఓకే, దిస్ 110 ఈజ్ బికాస్ ఆఫ్ డబుల్ టాక్సేషన్. నెక్స్ట్ ప్రీవియస్ స్టేజ్లో ట్యాక్స్ అమౌంట్ ఎంత అండి? 110.
ఈ 110 మీద కూడా మళ్ళీ ట్యాక్స్ పడింది. ఇంటూ 10% వేయడం వల్ల ఎంతది 11 రూపీస్ వచ్చింది. దిస్ 11 రూపీస్ ఏంటి, నథింగ్ బట్ క్యాస్కేడింగ్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ క్యాస్కేడింగ్. వెరాజ్ ఈ వాల్యూ ఎడిషన్ 100 మీద ట్యాక్స్ లెవీ అవడంలో మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది కొత్తగా యాడ్ అయింది, దాని మీద ట్యాక్స్ రావచ్చు. కానీ ఈ ఆల్రెడీ ట్యాక్స్ అయిన 1100 మీద ట్యాక్స్ రావడం, ట్యాక్స్ 110 మీద మళ్ళీ ట్యాక్స్ రావడమే మనకి ప్రాబ్లం. ఓకే, సో వాల్యూ ఎడిషన్ 100 ఇంటూ 10% విచ్ ఈక్వల్స్ టు 10. దీంతో నో ఇష్యూస్. ఓకే, సో ఇక్కడ చూస్తే అండి 1210లో మార్జిన్ 100, సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 1310, దానికి సబ్ టోటల్ చేసాం 131 వచ్చింది. ఇప్పుడు ఓవరాల్గా ఇన్వాయిస్ ప్రైస్ ఇక్కడ ఎంత అయిందండి 441, అంతే కదా. ఇప్పుడు రీటైలర్కి ఎంత కాస్ట్ 1441. ఇక్కడ మళ్ళీ తన ప్రాఫిట్ కూడా 100 అనుకుందాం. సో ఎంత అవుతుంది 100 యాడ్ చేస్తే 15,551. ఇతనికి ఎక్సైజ్ డ్యూటీ వస్తుందా రీటైలర్కి? హీ విల్ ఆల్సో నాట్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి హీ విల్ ఆల్సో నాట్ హ్యావ్ ఎనీ ఎక్సైజ్ డ్యూటీ. కానీ వ్యాట్ ఉంటుందా? ఎస్, హీ సెల్లింగ్ కాబట్టి వ్యాట్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1551 మీద మళ్ళీ 10% వేస్తే ఇట్ ఈస్ కమింగ్ టు 155. ఓకే, 0.1 వదిలేస్తున్నాను, 155 వస్తుంది. సార్ ఇప్పుడు చూస్తే ఈ 155కి మనం బ్రేకప్ రాస్తే ఫస్ట్ స్టేజ్లో ఉన్న 1100 మళ్ళీ ట్యాక్స్ అవుతుంది, సెకండ్ స్టేజ్లో యాడ్ అయిన 100 మళ్ళీ ట్యాక్స్ అవుతుంది. సో ఇందులో టు బీ ప్రాక్టికల్ మనం ప్రిసైజ్గా మాట్లాడాలి అంటే దెర్ ఈజ్ ఈవెన్ ట్రిపుల్ ట్యాక్సేషన్. ఈ 1100, దిస్ 1100 included here and taxed, included here and again getting taxed. So once here and second time ఇలా 3 times tax అవుతా ఉంది. But we will not call it as triple taxation, it is again double taxation only. More than once if it is taxed, then it is called as double taxation. How many times ever? So ఇక్కడ మళ్ళీ డబుల్ టాక్సేషన్ అవుతుంది. అల్టిమేట్గా కస్టమర్కి వచ్చేసరికి ఎంత అవుతుందండి, మనం కొనేసరికి ప్రైస్ 1551కి 155 యాడ్ చేస్తే 1706. 1706. సో అల్టిమేట్ కన్జ్యూమర్కి వచ్చేసరికి ప్రైస్ 1706 అవుతుంది. ఓకే, ఇది వితౌట్ ఐటీసీ. మరి ఐటీసీ ఇంపాక్ట్ తెలియాలి, ఐటీసీ వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే ద సేమ్ ఎగ్జాంపుల్ అగైన్ విల్ డూ విత్ ఐటీసీ. ఐటీసీ కాన్సెప్ట్ని అప్లై చేస్తూ తెలిస్తే అప్పుడు మనకి రియల్గా అర్థమవుతుంది ఈజ్ దెర్ ఎనీ బెనిఫిట్ విత్ ఐటీసీ ఆర్ నాట్. కాపీ చేసుకున్నారమ్మా ఇది? ఓకే, elimination of double taxation and cascading with ITC. Elimination of double taxation and cascading with ITC. Elimination of double taxation and cascading with ITC. Again, particulars, manufacturer, wholesaler, retailer. Particulars, manufacturer, wholesaler, retailer. సేమ్ సార్, నేనేం మార్చట్లేదు. కాస్ట్ 900 ఆన్ దిస్, మార్జిన్ 100, సెల్లింగ్ ప్రైస్ కేమ్ టు 1000. ఫస్ట్ వి లెవీ ఇండైరెక్ట్ టాక్సెస్ లెవీ చేస్తాం. దాంట్లో ఫస్ట్ వి లెవీడ్ ఎక్సైజ్ డ్యూటీ ఎట్ ఏ రేట్ ఆఫ్ 10%, విచ్ కేమ్ టు 100.
ఎక్సైజ్ డ్యూటీ మళ్ళీ యాడ్ చేస్తాము. విల్ బీ హ్యావింగ్ ఏ సబ్ టోటల్ ఆఫ్ 1100. On this again VAT at a rate of 10%. We got 110. Total invoice price came to 1210. As it is and ఇక్కడ దాకా ఏం చేంజ్ లేదు. ఇన్వాయిస్ ప్రైస్ 1210. ఇప్పుడు హోల్సేలర్కి ఏం చెప్పామమ్మా? హోల్సేలర్ అనేవాడు ఇక్కడ ఎవరెవరికి ట్రాన్సాక్షన్ జరిగినట్టు మ్యానుఫ్యాక్చరర్ సెల్ ద గుడ్స్ టు హోల్సేలర్ అండ్ రిసిపియంట్ ఎవరు? హోల్సేలర్. ఇప్పుడు రిసిపియంట్కి ఏమని చెప్పాము ఇందాక ఐటీసీ ఇంట్రడక్షన్లో మనం? ఆన్ ఈజ్ ఇన్వర్డ్ సప్లై వాట్ ఎవర్ ద ట్యాక్స్ సఫర్డ్ హీ కెన్ అవైల్ యాజ్ ఐటీసీ. అంటే ఇక్కడ ట్యాక్స్ సఫర్డ్ 110 210? హోల్సేలర్కి ట్యాక్స్ ఎంత సఫర్ అయ్యాడు తన ఇన్వర్డ్ సప్లై మీద అంటే 100 210? సారీ, ఇది ట్యాక్స్ సఫర్ అయిందే కదా. ఈ 110 కూడా ట్యాక్స్ సఫర్ అయిందే. కానీ ప్రీవియస్గా జిఎస్టీ రాకముందు ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, ఎస్ ఐటీసీకి నేను చెప్తున్న డెఫినేషన్ కరెక్టే, ఇన్వర్డ్ సప్లై మీద ఉన్న ట్యాక్స్ అంతా మనం ఐటీసీగా తీసుకోవచ్చు, అది జిఎస్టీలో వ్యాలిడ్. ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే, ఓన్లీ ఏ మ్యానుఫ్యాక్చరర్ కెన్ టేక్ ఎక్సైజ్ డ్యూటీ యాజ్ క్రెడిట్. హోల్సేలర్ కాబట్టి నెక్స్ట్ స్టేజ్లో ఉన్నది హోల్సేలర్ కాబట్టి అతను ఎక్సైజ్ డ్యూటీని ఐటీసీ తీసుకోవడం కుదరదు, ఓన్లీ వ్యాట్ వరకు మాత్రమే తీసుకోవడం కుదిరేది. సో అంటే ట్యాక్స్ 210 సఫర్ అయ్యాడు కానీ వచ్చే ఐటీసీ మాత్రం 110 వచ్చేది. ఓకే, సో విల్ బి గెటింగ్ ఓన్లీ ఐటీసీ ఆఫ్ 110. అంటే ఏంటి? ఈ వ్యాట్ అమౌంట్ వరకు ఐటీసీ వచ్చేది. సో హోల్సేలర్ విల్ హ్యావ్ ఐటీసీ ఆఫ్ 110. ఓకే, సో ఇప్పుడు కాస్ట్ ఎంత అవుతుందో చెప్పండి. ఇప్పుడు కాస్ట్ ఎంత అవుతుందో చెప్పండి. 1100 అవుతుంది. ఎందుకని 1100 అవుతుంది? సో దీనికి మీకు ఇంకొంచెం అర్థమయ్యేటట్టు అకౌంటింగ్లో కూడా చెప్పాలి అంటే, నేను బయ్యర్ బుక్లో ఎంట్రీ రాస్తున్నాను చూడండి అమ్మ. సేమ్ ఎంట్రీని ఇక్కడ మనం మాట్లాడిన దాన్ని ఇదే బయ్యర్ బుక్స్లో ఎంట్రీ రాయాలి అని అంటే, ఓకే యూజువల్ పర్చేజ్ ఎంట్రీ చెప్పండి ఒకసారి. ఓకే, పర్చేజ్ లేదా గూడ్స్ అకౌంట్ ఏదో డెబిట్ చేస్తారు మీరు ఇక్కడ. పర్చేజ్ ఆర్ గూడ్స్ అకౌంట్ డెబిట్ చేస్తారు. పర్చేజ్ అవ్వచ్చు, గూడ్ అవ్వచ్చు, ఇది ఎక్స్పెన్స్ కూడా అవ్వచ్చు. ఓకే, ఎక్స్పెన్స్ పర్చేజ్ దాన్ని ఎక్స్పెన్స్ కన్నా తీసుకోవచ్చు మనం. సో గుడ్ సంథింగ్ యూఆర్ డెబిటింగ్. డెబిట్ ఎంత చేస్తాం? ఇక్కడ మనం కొంటుంది మొత్తం 1210 అయితే అవుట్ఫ్లో వెళ్ళినాయి. ఓకే, క్యాష్ రాసేస్తా ఫస్ట్ ఇక్కడ 2 క్యాష్. మన నుంచి ఎంత బయటికి వెళ్ళిపోయినాయి అమ్మా? 2 క్యాష్ అకౌంట్ 1210 అయితే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు డెబిట్ చేయాలి. ఈ డెబిట్ చేస్తున్నప్పుడు మన కాస్ట్ ఎక్స్టెంట్ వరకే డెబిట్ చేస్తాం. అంటే ఎంత డెబిట్ చేస్తాం? 1100 మాత్రమే డెబిట్ చేస్తాం. మరి మిగతా 110 ఏం చేద్దాం సార్ అంటే, 110 యు ఆర్ గెటింగ్ యాజ్ ఐటీసీ. ఐటీసీ ఈజ్ అవర్ అసెట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మీకు అసెట్. అది మాకెలా అసెట్ అవుతుంది సార్? ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఏం చేయొచ్చు అంటే, యూ కెన్ యూజ్ ఇట్ టు పే టాక్సెస్ సబ్సిక్వెంట్లీ. ఏదైనా అకౌంట్స్లోకి వెళ్ళి అసెట్ డెఫినేషన్ తీసుకుంటే ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ తీసుకురావాలి కదా అంటారు. దీనివల్ల ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ రాకపోయినా ఫ్యూచర్ క్యాష్ అవుట్ఫ్లోని రెడ్యూస్ చేయగలుగుతుంది. మీరు ట్యాక్స్ నార్మల్గా అయితే మనీలో పే చేయాల్సి వస్తుంది, కానీ ఈ ఐటీసీ ఉంటే ఏం చేయొచ్చు? దానికి అడ్జస్ట్ చేయొచ్చు, మీ ఫ్యూచర్ క్యాష్ అవుట్ఫ్లోని తగ్గించగలుగుతుంది. కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్? అసెట్. సో ఐటీసీ ఈజ్ ఎన్ అసెట్. సో వ్యాట్ క్రెడిట్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కదా, వ్యాట్ క్రెడిట్ అకౌంట్ డెబిట్ ఎంత అండి? 110 రూపీస్. సో ఎంట్రీ గుర్తుంటే మీకు ఇప్పుడు అక్కడ ఎందుకని 1100 కాస్ట్ తీసుకుంటాం మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకని ట్యాక్స్ ఐటీసీ వస్తున్న 110 మనకి క్రెడిట్ అవుతుంది కాబట్టి, క్రెడిట్ లాగా వచ్చేస్తుంది కాబట్టి మనం కాస్ట్గా P&Lకి ఎంత తీసుకెళ్ళాలి? 1100 మాత్రమే తీసుకెళ్ళాలి. దట్స్ వై వీఆర్ టేకింగ్ కాస్ట్ యాజ్ హౌ మచ్? 1100 ఓన్లీ. సో కాస్ట్ హియర్ ఈస్ 1100. కాస్ట్ ఇయర్ ఈజ్ 1100. ఇప్పుడు దీనికి మార్జిన్ యాడ్ చేద్దాము 100. సేమ్ సరే, ప్రీవియస్గా కూడా మన మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రీటైలర్కి సేమ్ మార్జిన్ ఉంది, ఇక్కడ సేమ్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నాం. సెల్లింగ్ ప్రైస్ తీసుకొస్తే ఇప్పుడు ఎంత అయిందండి? 1200. ఎక్సైజ్ డ్యూటీ లేదు, సో 1200. ఇప్పుడు ఇక్కడ వ్యాట్ ఎంత అవుతుందండి? 120 అవుతుంది.
సార్ మీరు అడగొచ్చు, సార్ 120 10% 120 అవుతున్నప్పుడు మనకు మారిందే ఉంది సార్, ఇక్కడ 131 పే చేస్తున్నాడు, ఇప్పుడు 120 పే చేస్తున్నాడు, డిఫరెన్స్ ఏమొచ్చింది అని అంటే, సార్ 120 లెవీ చేస్తాం, కస్టమర్ నుంచి ఇక్కడ 1320 అవుతుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటి అంటే, దిస్ 120 విల్ నాట్ పే ఇట్ త్రూ క్యాష్. ఈ 120కి ఏం చేస్తాడు అతను, 110 రూపీస్ అడ్జస్ట్ చేసుకుంటే ఎఫెక్టివ్గా తన చేతిలో నుంచి వెళ్ళేది ఎంత, బై హిజ్ హ్యాండ్ విల్ పే ఓన్లీ 10 రూపీస్. అంటే 10 దేని మీద వస్తుంది, పైన రాసిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ 10 చూస్తే వాల్యూ ఎడిషన్, ఈ స్టేజ్లో కొత్తగా యాడ్ అయిన అమౌంట్ మీద మాత్రమే మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తే 10 పే చేయాల్సిందే. ఎఫెక్టివ్గా ఇక్కడ కూడా అతను చేస్తుంది ఏంటి, ద ఎఫెక్టివ్ వాల్యూ ఎడిషన్ ఇన్ ది స్టేజ్ ఈజ్ ఓన్లీ 100. ఆ 100 మీద మాత్రమే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే 10 పే చేయాలి, అదే పే చేస్తున్నాడు. ఓకేనా. సో ఐటీసీని ఎలా అడ్జస్ట్ చేస్తాము అని అంటే, మనకి ప్రాబ్లం చేసేటప్పుడు కొన్ని థంబ్ రూల్స్ లాగా గుర్తుపెట్టుకుంటాం ఇంటర్ లెవెల్లో. ఓకే, సో ఇక్కడ అది ఫాలో అవుతుంటాం. అందుకని నేను ముందు దీన్ని రెండు లాజికల్గాను అర్థం చేసుకుంటాం, బయాట్ చేసినట్టు అర్థం చేసుకుంటాం. రూల్ లాగా గుర్తుపెట్టుకోవాలి అంటే పర్చేజ్ మీద ఉన్న ట్యాక్స్ ఐటీసీ వస్తుంది, అక్కడ వరకు వదిలేయండి. కానీ లాజికల్గా అర్థం చేసుకోవాలి అంటే వాడు ఏం చేస్తున్నాడు అంటే, మనకి మనం గూడ్ ఒకసారి కొని సబ్సీక్వెంట్గా అమ్ముతున్నప్పుడు ఇనీషియల్గా మనం పే చేసిన ట్యాక్సెస్ అన్ని నెక్స్ట్ లెవెల్లో సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తున్నాడు. ఆల్రెడీ ఐ పెయిడ్ 110, నవ్ అగైన్ ఐ హ్యావ్ టు పే 120. సో 110 సెట్ ఆఫ్ చేస్తే ఎఫెక్టివ్గా ఎంత పే చేస్తే సరిపోతుంది, 10 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. కానీ ఈ సెట్ ఆఫ్ లాగా చెప్పుకుంటే దాన్ని ఏమంటున్నాడు, ఆ 110 అంతా నాకు డైరెక్ట్గా ఒక అకౌంట్లో కనిపిస్తుంది, దాన్ని ఐటీసీ లాగా వాడుతుంటాం. ఓకేనా. ఎందుకు సార్ సెట్ ఆఫ్ చేయొచ్చు కదా, కొంచెం ఈజీగా అర్థమవుతుంది కానీ అంటే, సార్ ఇక్కడ మనం 1-to-1 రిలేషన్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం నెక్సెస్ తీసుకురాగలుగుతాం. బట్ ఇన్ ఏ ప్రాక్టికల్ బిజినెస్ దెర్ ఆర్ మెనీ గుడ్స్, మెనీ పర్చేజెస్ ఉంటాయి కాబట్టి 1-to-1 రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కష్టం అవుతుంది. దట్స్ వై అలా వర్క్ అవుతుంది ప్రాక్టికల్గా. సో అందుకని రూల్ లాగానే ఫాలో అవుతున్నాం. బట్ లాజికల్గా అయితే ఏంటి, మనం ప్రీవియస్ స్టేజెస్లో పే చేసిన ట్యాక్సెస్ మొత్తాన్ని మళ్ళీ మనం ట్యాక్స్ పే చేయాల్సి వచ్చినప్పుడు సెట్ ఆఫ్ చేసి బ్యాలెన్స్ మాత్రం పే చేస్తే చాలు. సో 120 పే చేయాలి, ఇక్కడ ప్రీవియస్గా పే చేసిన 110 సెట్ ఆఫ్ చేస్తే ఎఫెక్టివ్గా 10 పే చేస్తే సరిపోతుంది. సో ఓన్లీ వాల్యూ ఎడిషన్ ఈస్ గెటింగ్ ట్యాక్స్డ్. ఓకే, 1320 ఇక్కడ మొత్తం. రీటైలర్ కాస్ట్ ఎంత, రీటైలర్కి ఇప్పుడు ఐటీసీ 120 వస్తుందండి. మళ్ళీ మీరు 10 వస్తుంది అనుకోవద్దు. ఎందుకు 120 అంటే, నా ముందున్న స్టేజెస్లో ఉన్నదంతా కలిపి ఐటీసీ రావాలి నాకు, నాట్ మై జస్ట్ ఇమీడియట్ స్టేజ్. All my previous stages related total taxes paid has to be taken as ITC. అందుకని టోటల్ ఎంత వచ్చేస్తుంది నాకు, 120 రూపీస్ ఐ విల్ బి గెటింగ్ యాజ్ ఐటీసీ. సో నేను 1320 పే చేసి కొనుక్కున్నా, కానీ ఐటీసీ ఎంత వస్తుంది, 120. సో వాట్ ఈస్ మై కాస్ట్, 1200. 1200లో మళ్ళీ రీటైలర్ కూడా మార్జిన్ యాడ్ చేస్తే ఏంటి, 100. ఎంత అయిందమ్మా, 1320. 1320కి ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ లేదు, సారీ 1300 ఓన్లీ. ఇక్కడ మళ్ళీ ఎంత, 1300. అగైన్ ట్యాక్స్ ఎంత, 130. కస్టమర్కి వచ్చేసరికి ఎంత అవుద్ది, 1430 అవుతుంది. కానీ రీటైలర్ ట్యాక్స్ 130 పే చేస్తాడా గవర్నమెంట్కి, పే చేయడు. ఆల్రెడీ 120 ఉంది కాబట్టి 120 హిల్ అడ్జస్ట్ అండ్ హిల్ పే ఓన్లీ 10 రూపీస్ టు ద గవర్నమెంట్. కానీ కస్టమర్కి అల్టిమేట్గా ఎంతకు వచ్చింది, 1430. ప్రీవియస్గా చేసిన ఎగ్జాంపుల్ చూడండి ఎంత వచ్చిందో, 1706. సో ఐటీసీ వల్ల కస్టమర్కి వచ్చే ప్రైస్ తగ్గుతుంది. సార్ మరి కస్టమర్కి తక్కువ అమౌంట్కి వస్తుందంటే మ్యానుఫ్యాక్చరర్ కానీ హోల్సేలర్ కానీ రీటైలర్ కానీ లాస్ అవుతున్నారా అంటే లేదు. ముందు ఎగ్జాంపుల్లోనూ వాళ్ళ ప్రాఫిట్ కామన్గా 100 ఉంది, ఈ ఎగ్జాంపుల్లో కూడా వాళ్ళ ప్రాఫిట్ కామన్గా 100 ఉంది. సో కస్టమర్కి బెనిఫిటే, బిజినెస్ చేసేవాడికి బెనిఫిటే. గవర్నమెంట్ రెవెన్యూ తగ్గుతుంది. ఓకే, గవర్నమెంట్ రెవెన్యూ లూజ్ అయినా కూడా దే వాంట్ టు డిస్కరేజ్ డబుల్ టాక్సేషన్ అండ్ క్యాస్కేడింగ్. అది పోవాలి అంటే ద సొల్యూషన్ ఈస్ ఐటీసీ. సో ఎందుకు ఐటీసీ ఉంది అంటే, ఐటీసీ లేకపోతే ముందు స్టేజెస్లో పే చేసిన ట్యాక్స్ని సెట్ ఆఫ్ చేసి ఎడిషనల్ దాని మీదే పే చేయడం కుదరదు. ఓకే, ఆ సెట్ ఆఫ్ కాన్సెప్ట్ లేకపోతే, సార్ మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు లాజిక్, ఈ చైన్లో ముగ్గురు ఉంటేనే ఇంత ప్రైస్ పెరుగుతుంది. ఈ చైన్ కనుక ఇంకా పెద్దదై, దేర్ ఆర్ 2 మ్యానుఫ్యాక్చరర్స్, 2 హోల్సేలర్స్, 2 రీటైలర్స్ అలా ఉంటే దెన్ ఇట్ విల్ బికమ్ ఇంకా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది డబుల్ టాక్సేషన్ వల్ల. ఓకే, సో అందుకని ఓకేనా. సో దట్స్ వై ఐటీసీ ఎలిమినేట్స్ డబుల్ టాక్సేషన్ అండ్ క్యాస్కేడింగ్. ఇది కొత్తగా వచ్చింది కాదు, బిఫోర్ జిఎస్టీ ఆల్సో ఇట్ ఈస్ దేర్.
మరి అప్పుడు జిఎస్టీ ఎందుకు సార్ అంత బాగానే ఉంటే ప్రీవియస్ ట్యాక్స్లో అంటే ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది. వ్యాట్ వరకు డబుల్ టాక్సేషన్ క్యాస్కేడింగ్ ఎలిమినేట్ అవుతుంది, కానీ ఎక్సైజ్ డ్యూటీ ఈ స్టిల్ ఇన్ ద కాస్ట్. చూస్తే మీరు ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ 1000 అండ్ యాక్చువల్గా దానికి ఎక్సైజ్ డ్యూటీ 100 యాడ్ చేయడం వల్లే 1100 అయింది. సో ఈ 1100 రిలేటెడ్గా మనకి ఎక్కడా క్రెడిట్ రాకపోవడం వల్ల అక్కడ హోల్సేలర్ కాస్ట్లో 1100 ఉంది, హోల్సేలర్ 1200లో కూడా 1100, అంటే ఆ 100 అనే ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ పార్ట్ మాత్రం ఇల్లు అక్కడ మళ్ళీ ఉండటం వల్ల దాని రిలవెంట్గా డబల్ టాక్సేషన్ క్యాస్కేడింగ్ జరుగుతూనే ఉంది. సో అంటే ఐటీసీ కాన్సెప్ట్ పాతదే, బట్ స్టిల్ దేర్ ఆర్ ఫ్లాస్ విత్ ద ప్రీవియస్ ఐటీసీ కాన్సెప్ట్ యాజ్ వెల్. సో దానికి సొల్యూషన్స్ ఎతకాలి ఇప్పుడు, ఓకేనా. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నా, ఇక్కడ మనం చూడండి, వ్యాట్ లెవీ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ 1000 మీద లెవీ చేయట్లా, దేని మీద లెవీ చేస్తున్నాం, 1100 మీద లెవీ చేస్తున్నాం. అంటే ఈ 1100 అంటే నథింగ్ బట్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ కూడా యాడ్ అయ్యి వస్తుంది కదా, ఈ ఎక్సైజ్ డ్యూటీ కూడా మీద కూడా మళ్ళీ ట్యాక్స్ వేయడం వల్ల అగైన్ దెర్ ఇస్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. సో ఆ ప్రాబ్లం ఇంకా కంప్లీట్గా సాల్వ్ అవ్వాల, ఒక ఎక్స్టెంట్ వరకు సాల్వ్ అయింది అంతే ప్రీవియస్గా ఐటీసీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. ఆ సొల్యూషన్స్ అన్నీ తీసుకురావడానికి, దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి అగైన్ దెర్ ఇస్ నీడ్ ఫర్ జిఎస్టీ. మా ఇక్కడి వరకు చెప్తుంది అర్థమవుతుంది కదా మీకు సార్? ఆల్ దీస్ మొత్తం సార్ మనకి ప్రాబ్లం ఏంటి అని అంటే, మీరు పోర్ట్ఫోలియో చాప్టర్ మిస్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్ చాప్టర్కి వెళ్తే అర్థం అవుతుంది, ఓకేనా. ఇక్కడ అన్నీ కనెక్ట్ అవుతూనే వెళ్తుంటాయి. ఇంట్రడక్షన్తో సప్లై కనెక్ట్ అవుతుంది, సప్లై దగ్గర నుంచి తీసుకెళ్ళి ఎగ్జామ్షన్స్కి, ఛార్జ్కి మొత్తం కంప్లీట్ కనెక్షన్తో ఉంటుంది. డీటీలో అయినా ఇంకా కనెక్షన్ మారుతుంది, హెడ్కి ఒక హెడ్లో ఒక ప్రొవిజన్ ఉంటే ఇంకో హెడ్లో ఇంకోటి ఉంటుంది, కాబట్టి మీకు అర్థం అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కనెక్షన్ ఇంపార్టెంట్. సో కనెక్షన్ కావాలి అని అంటే మీకు మొత్తం అంతా కన్సిస్టెంట్గా ఫాలో అవుతుంటే, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఐడిటీ చాలా ఈజీగా వెళ్తుంది. మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వకుండా వెళ్తూ ఉంటేనే కష్టాలు మొదలవుతాయి. ఓకే సార్, నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్, నీడ్ ఫర్ జిఎస్టీ. సార్ మన సినిమాలో హీరో జిఎస్టీ సార్. ఇప్పుడు మామూలు హీరోకే అంతంత ఎలివేషన్లు ఉన్నాయి, ఇప్పుడు మన జిఎస్టీ హీరోని తీసుకురావాలంటే పెద్ద ఎలివేషన్ సీన్ ఇప్పుడు రాయాలి మనం. ఇప్పుడు వీరుడు, సూర్యుడు, ఓకే. జనరల్గా హీరో ఎప్పుడు వస్తాడు సార్? బోయపాటి సినిమాల్లో అయితే హీరో ఎప్పుడు వస్తాడు చెప్పండి? ఏ సినిమా అయినా అట్లీస్ట్ బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమాలు ఆలోచించి, ఫైట్ కూడా అక్కడ ఆలోచించండి. అక్కడ ఒక ప్రజలంతా చచ్చిపోతూ ఉంటారు, ఓకే, లేదా హీరో ఫ్యామిలీ అంతా కష్టాల్లో ఉంటారు అసలు మొత్తం, ఓకే. ఈ షార్ట్ కూడా పెడతాడు ఇంక లాస్ట్, ఎలా అంటే ఇంక వాళ్ళ ఫ్యామిలీ అంతా భగవంతుడా దేవుడా అని అరుస్తూ ఉంటే అప్పుడు హీరో ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. సో అంత కష్టాల్లో ఉన్నప్పుడే వస్తాడు. సో ఇక్కడ కూడా మన జిఎస్టీ హీరో కాబట్టి అంత ఆ కష్టాలని చెప్పాలి ఇప్పుడు ఫస్ట్, అప్పుడు హీరో వస్తే వాల్యూ ఉంటుంది. మామూలు అప్పుడు ఫైట్ చేసాడు అనుకో, వీడికేం పని లేదా ఫైట్ చేస్తున్నాడు అనుకుంటాం మనం. నీడ్ ఫర్ జిఎస్టీ, ఫస్ట్ వన్. సిఎస్టీ పెయిడ్ ఆన్, సిఎస్టీ సిఎస్కే కదమ్మా, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఓకే. సిఎస్టీ పెయిడ్ ఆన్ interstate sales is not given as ITC. ఎక్సైజ్ డ్యూటీయే కాదు, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కూడా ఐటీసీ వచ్చేది కాదు. ఫస్ట్ది సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది ప్రీవియస్గా ఐటీసీ తీసుకోవడం కుదిరేది కాదు. సెకండ్ వన్, ఎక్సైజ్ డ్యూటీ.
excise duty paid on manufacture of goods. Excise duty paid on manufacture of goods. Excise duty paid on manufacture of goods is not given as credit to traders. హోల్సేలర్స్ని రిటైలర్స్ని కలిపి మనం ట్రేడర్స్ అన్నాం. ఎక్సైజ్ డ్యూటీ అనేది మ్యానుఫ్యాక్చరర్స్కి వచ్చేది. ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇక్కడ. ఎంఆర్ఎఫ్ కంపెనీ ఏం ప్రొడ్యూస్ చేసింది నాన్న? ఓకే, బ్యాట్లు అనట్లేదు కదా. సో ఎంఆర్ఎఫ్ కంపెనీ టాటా మోటార్స్ వాళ్ళకి సప్లై చేస్తుంది టైర్స్. సప్లై టు టాటా మోటార్స్ అండ్ అగైన్ ఇట్ సప్లైడ్ టు గణేష్. ఒక టైర్ షాప్ పెట్టుకున్నాడు, పంచర్ షాప్ కాదు, పెద్ద షోరూమ్ లాగా. ఓకేనా గణేష్? గణేష్ టైర్స్ అని. ఓకే, గణేష్ ట్రేడర్స్ అని చెప్పి గణేష్ ఒక ఎంఆర్ఎఫ్ వాళ్ళ టైర్స్ కొని సేల్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రైస్ చూద్దాం. ఎంఆర్ఎఫ్ వాళ్ళండి టాటా మోటార్స్కి అమ్మినప్పుడు, సారీ ఎంఆర్ఎఫ్ వాళ్ళు టాటా మోటార్స్కి సేల్ చేసినప్పుడు లెట్స్ ఇక్కడ ప్రైస్ 10 lakhs అనుకుందాం, మనకి ఎగ్జాంపుల్ ఈజీగా ఉండటం కోసం. 10 lakhs మీద ఫస్ట్ ఏముంటుంది? ఎక్సైజ్ డ్యూటీ. 10 lakhs మీద ఫస్ట్ ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ 10% అనుకుంటే దట్ ఈస్ 1 lakh. టోటల్ 11 lakhs అయింది. తర్వాత మళ్ళీ వ్యాట్ లెవీ చేయాలి. వ్యాట్ కూడా 10% అంటే అదొక 1,10,000. టోటల్ యాడ్ చేస్తే ఇట్ కమ్ టు 12,10,000. టాటా మోటార్స్ మళ్ళీ మ్యానుఫ్యాక్చరరా ఓన్లీ ట్రేడరా? టాటా మోటార్స్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్. సో మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి టాటా మోటార్స్ వాళ్ళకి ఎక్సైజ్ డ్యూటీ క్రెడిట్ తీసుకోవచ్చు, వ్యాట్ కూడా క్రెడిట్ తీసుకోవచ్చు. బట్ వేరాజ్ గణేషే కనుక ఈ పర్చేస్ చేస్తుంటే హీస్ జస్ట్ ఏ ట్రేడర్ కాబట్టి హిల్ గెట్ ఐటీసీ ఆఫ్ ఓన్లీ 1,10,000. వేరాజ్ టాటా మోటార్స్ విల్ గెట్ ఐటీసీ ఆఫ్ 2,10,000. సో ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరర్స్ని ఒకలాగా, ట్రేడర్స్ని ఒకలాగా చూస్తున్నారు. ఓకే, అదొక ప్రాబ్లం ప్రీవియస్ దాంట్లో. ఓకే, క్యాస్ట్ పిచ్ ఉందన్నమాట ప్రీవియస్గా, ఇప్పుడు అవేం లేవు. గణేష్ ట్రేడర్స్ విల్ గెట్ ఓన్లీ వ్యాట్ యాజ్ ఐటీసీ. వేరే టాటా మోటార్స్కి ఏంటండి? ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ both can be taken as credit. Both can be taken as credit. ఫస్ట్ దేమో సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ క్రెడిట్ రాదన్నాం. ఇప్పుడు రెండోదేమో ఎక్సైజ్ డ్యూటీ మొత్తానికే క్రెడిట్ రాదనట్లేదు, వస్తుంది. కానీ ఎవరికి వస్తుంది? ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్కి వస్తుంది. టు ద ట్రేడర్స్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, non-integration of VAT and service tax. Non-integration of VAT and service tax. సరే, ఏంటి ప్రాబ్లం ఇక్కడ? నాన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ VAT అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే, అగైన్ ఐఎమ్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. పేరేంటమ్మా? రిషిత. రిషిత ఈజ్ ఎ బిల్డర్. ఓకే, సో తను బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కాంట్రాక్ట్ తీసుకుంది. కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే, మెటీరియల్ తందే,
కన్స్ట్రక్షన్ కూడా చేయిస్తుంది. ఫర్ దట్ షీ ఈస్ ఛార్జింగ్ 1 crore. 1 crore తీసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్తో పాటు లైక్ మెటీరియల్స్ కూడా మొత్తం సిమెంట్, ఐరన్, పెయింట్స్ మొత్తం అన్నీ తనవే, బ్రిక్స్, టైల్స్ అన్నీ. ఓకే, 1 crore అన్నీ చేస్తూ ఉంటుంది. ప్రీ జిఎస్టీలో ఇందులో గూడ్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి గూడ్స్ సేల్ జరిగిందని వ్యాట్ లెవీ చేసేవాళ్ళు. కన్స్ట్రక్షన్ అనేది సర్వీస్ కాబట్టి సర్వీస్ ప్రొవైడ్ చేశారు అని చెప్పి దాని మీద సర్వీస్ ట్యాక్స్ లెవీ చేసేవాళ్ళు. ఒకే దాని మీద గూడ్స్ ఉన్నాయని చెప్పి వ్యాట్ లెవీ చేసేవాళ్ళు, సర్వీస్ ఉందని చెప్పి సర్వీస్ ట్యాక్స్ లెవీ చేసేవాళ్ళు. ఎందుకు? బికాస్ దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ వ్యాట్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, ఆన్ 1 crore వ్యాట్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇప్పుడు డబల్ ట్యాక్సేషన్ అయిపోతుంది మళ్ళీ రెండు లెవీ చేయడం వల్ల. అదో ప్రాబ్లం. నాన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వ్యాట్ అండ్ సర్వీస్ ట్యాక్స్. Okay, next one, sir. Non-inclusion of several state levies into VAT. Non-inclusion of several state levies into VAT. ఎగ్జాంపుల్, చైతన్య రేంజ్ రోవర్ కార్ కొన్నాడు. ఓకే, ఒక 4 crores పెట్టుకుంటున్నాడు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీని మీద ఫస్ట్ ఇది లగ్జరీ గూడ్ కాబట్టి దెర్ విల్ బి లగ్జరీ ట్యాక్స్. లగ్జరీ ట్యాక్స్ ఎంత? ఒక 10% అనుకుందాం, అది కూడా 40 lakhs. మళ్ళీ సబ్ టోటల్ చేసి 4 crore 40 lakhs మీద అగైన్ దే విల్ బి లెవింగ్ వ్యాట్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 10%. ఇప్పుడు మళ్ళీ 44 lakhs. సరే, ఇప్పుడు లగ్జరీ ట్యాక్స్ ఎవరికి వెళ్తుంది? స్టేట్ గవర్నమెంట్కే వెళ్తుంది. వ్యాట్ ఎవరికి వెళ్తుంది? స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. అప్పుడు ఒక ట్యాక్స్ చేస్తే సరిపోతుంది కదా. రెండు ఒకే గవర్నమెంట్కి వెళ్తా ఉన్నప్పుడు రెండు పేర్లు ఎందుకు? మళ్ళీ 2 డ్యూ డేట్లు, 2 రిటర్న్ ఫైలింగ్లు, 2 ప్రాసెసింగ్లు, ఇదంతా టైం వేస్ట్ పని. ప్లస్ దీంతో పాటు ఇక్కడ డబుల్ ట్యాక్సేషన్ కూడా వస్తుంది. 20% అన్నా మనం 80 lakhs ట్యాక్స్ పే చేసేవాళ్ళం. ఇలా సపరేట్గా ఉండడం వల్ల మనం 84 lakhs పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ రెండు కలిపేసి 20% చేసినా 4 crores మీద 20% అంటే మనం ఎంత పే చేస్తాం? 80 lakhs. కానీ ఇప్పుడు ట్యాక్స్ చూస్తే దిస్ ఈజ్ 40 అండ్ వ్యాట్ ఈజ్ అనదర్ 44. సో అల్టిమేట్గా కస్టమర్కి ప్రైస్ 4 crore 84 lakhs అవుతుంది. అగైన్ ఇక్కడ కూడా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, క్యాస్కేడింగ్ ఇవంతా ఉన్నాయి. ఈ పోవాలి అంటే ఇవన్నీ ఒకటే ట్యాక్స్ చేస్తే సరిపోతుంది కదా. స్టేట్స్ వేసేవన్నీ ఓకే, సెంట్రల్ స్టేట్కి సపరేట్ ఉంటే ప్రాబ్లం లేదు. విత్ ఇన్ ద స్టేట్ వాటిలో కూడా ఎందుకు డిఫరెంట్ ట్యాక్సెస్ అని. ఓకే, నాన్ ఇంక్లూజన్ ఆఫ్ సెవరల్ స్టేట్ లెవీస్ ఇంటూ వ్యాట్. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, ఇంకా లాస్ట్ నీడ్. టు బ్రింగ్ యూనిఫార్మిటీ among the tax procedures and collection. సో ప్రాబ్లం ఏంటి అంటే, వ్యాట్ ఏపీలో ఒక వ్యాట్లా ఉంటుంది, మహారాష్ట్రలో ఒక వ్యాట్లా ఉంటుంది, కర్ణాటకలో ఒక వ్యాట్లా ఉంటుంది. ఓకే,
సో మీరు ఆర్టికల్ షిప్ సరే పాపం బెంగళూరు వెళ్ళి చేద్దాం అని చెప్పి కర్ణాటకలో ఆర్టికల్ షిప్ చేసి అక్కడ క్లయింట్లు ఆబ్వియస్గా అక్కడ క్లయింట్స్ ఉంటారు కాబట్టి ఆ వ్యాట్లో అంతా మీరు నేర్చుకొని వచ్చి మీరు ఏ ఆంధ్రాలోనో తెలంగాణలో ప్రాక్టీస్ పెట్టుకుంటే అక్కడ నేర్చుకుంది పనిచేయదు. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ వ్యాట్లా ఉంటుంది. బికాస్ స్టేట్ టు స్టేట్ ద వ్యాట్ లాస్ విల్ చేంజ్. ఒకవేళ మనం అదే డైరెక్ట్ ట్యాక్స్తో కంపేర్ చేస్తే దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్ని ట్యాక్స్ స్ట్రక్చర్స్ కాంప్లెక్సిటీస్ మారవు. సర్వీస్ ట్యాక్స్ ఒకటి ఫాలో అవ్వాలి, ఎక్సైజ్ డ్యూటీకి ఒకటి ఫాలో అవ్వాలి. ఒక టాటా మోటార్స్ పర్స్పెక్టివ్లోనే చూద్దాం. టాటా మోటార్స్ వాళ్ళు గూడ్స్ సేల్ చేస్తారు, వాటికి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ ట్యాక్స్ అప్లికబుల్ అవుద్ది, ఎక్సైజ్ డ్యూటీ అప్లికబుల్ అవుద్ది. వాటిని సేల్ చేస్తున్నారు కాబట్టి వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ అవుతాయి. అందులో లగ్జరీ ప్రొడక్ట్స్ ఉంటే లగ్జరీ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. సో ఇలా ఇన్ని ట్యాక్సెస్ అప్లికబుల్ అవుతూ ఉంటే ఒక్కొక్క దానికి మళ్ళీ డిఫరెంట్ డ్యూ డేట్స్ ఉంటాయి, డిఫరెంట్ అసెస్మెంట్లు జరుగుతూ ఉంటాయి. ఒకరోజు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారంటారు, ఒకరోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. సో ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా బుక్స్ మెయింటైన్ చేయాలి, సబ్మిషన్స్ చేయాలి. సో ద హోల్ సిస్టమ్ హ్యాస్ బికేమ్ ఏ మెస్, క్లమ్జీ అయిపోయింది. సో దీన్ని సింప్లిఫై చేసి ఈజీ చేయాలి అంటే దెన్ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ జిఎస్టీ. సో 5 రీజన్స్ అండి, 5 మెయిన్ రీజన్స్ అనుకోండి వై జిఎస్టీ ఇస్ నీడ్ అన్న. మేజర్గా వీటన్నిటిలో కూడా ఒకటి సింప్లిఫై చేయాలి ప్రాసెస్, 2 ఈ డబల్ టాక్సేషన్ని క్యాస్కేడింగ్ని ఎలిమినేట్ చేయాలి. ఇంకా ఆల్రెడీ వాళ్ళు ఐటీసీ తీసుకొచ్చి ఎలిమినేట్ చేస్తూ ఉన్నా కూడా స్టిల్ ఇట్ ఈస్ గెటింగ్ స్ట్రక్. ఓకేనా, మీరు దీని ఆల్టర్నేట్ వేలో అంటే సార్ డబల్ టాక్సేషన్ క్యాస్కేడింగ్ ఒకవేళ ఉంటే మనకి లాస్, గవర్నమెంట్కి బెనిఫిటే, ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు గవర్నమెంట్ ఇలాంటివి చేద్దాం అనుకుంటుందంటే, సో మనం ఓన్లీ గవర్నమెంట్ ట్యాక్స్ ఒకటే వస్తుంది కాదు ఆలోచించాల్సింది. బికాస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ఫ్లేషన్ విల్ రైస్. ఓకే, ప్రైసెస్ పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు చూడండి, మనం ఐటీసీ లేకపోతే 1430, ఐటీసీ ఉంటే 1430, ఐటీసీ లేకపోతే ప్రైస్ ఎంత ఉంది 1706. ఓకే, ప్రైస్ పెరిగింది. వెన్ ప్రైసెస్ ఇంక్రీజెస్ ఆటోమేటికలీ డిమాండ్ విల్ డిక్రీజెస్. డిమాండ్ పడిపోతా ఉంది అంటే ఎంప్లాయ్మెంట్ పడిపోతుంది, ఎందుకంటే బిజినెస్లు పడిపోతాయి, వాళ్ళు ఎంప్లాయీస్ని తీసేస్తారు, ఎంప్లాయ్మెంట్ పడిపోతుంది. ఎంప్లాయ్మెంట్ పడిపోతే వీళ్ళ కన్జంప్షన్ తగ్గుతుంది, వీళ్ళ కన్జంప్షన్ తగ్గిందంటే మళ్ళీ ఇంకా డబల్ చైన్ రియాక్షన్తో ఇంకా కన్జంప్షన్ పడిపోతూ వెళ్తుంటుంది. ఓకే, బటర్ఫ్లై ఎఫెక్ట్ మొత్తం అన్ని ఒకదాంతో అన్ని కనెక్ట్ అయ్యి ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇన్ఫ్లేషన్ రైజ్ అవ్వకూడదు. ఇన్ఫ్లేషన్ రైజ్ ఇది గవర్నమెంట్ చేతుల్లో ఉన్న ఆర్టిఫిషియల్గా క్రియేట్ అవుతున్న ఇన్ఫ్లేషన్. ఇది గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ వేయడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో దీన్ని కంట్రోల్ చేస్తే ప్రైసెస్ ముందు మనకి అందుబాటులో ఉంటాయి. సో దట్ విల్ ఎఫర్డ్ అండ్ విల్ బై. కాబట్టి అది రీజన్, డబల్ టాక్సేషన్ క్యాస్కేడింగ్ కంట్రోల్ చేయాలి, మెయిన్ రీజన్. రెండో రీజన్ స్ట్రీమ్ లైన్ చేయాలి ప్రొసీజర్స్ అన్ని. ఓకేనా, ట్యాక్స్ సిస్టమ్ని ఇంకొంచెం సింపుల్ చేయాలి. సింపుల్ చేయడంతో పాటు దే వాంట్ టు డూ ఆటోమేషన్ యాజ్ వెల్. ఓకేనా, ప్రీవియస్గా అంతా మాన్యువల్ సిస్టమ్స్ ఉండే. మాన్యువల్ సిస్టమ్స్ అంటే యూ రిటర్న్ ఫార్మాట్ ఈజ్ మాన్యువల్గా, ఎక్సైజ్ రిటర్న్స్ వెళ్ళి మాన్యువల్గా ఫైల్ చేయాలి, చలాన్ ఫామ్ రాసి బ్యాంక్ వెళ్ళి పే చేసి రావాలి. అలానే సర్వీస్ ట్యాక్స్కి అలానే ఉంటాయి. ఈ మాన్యువల్గా ఉన్న దానివల్ల ట్యాక్స్ పేయర్స్ కూడా ఏం చేసేవాళ్ళు అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వస్తే ఈ బుక్స్ చూపిద్దాం, సెంట్రల్ వాళ్ళు వస్తే ఈ బుక్స్ చూపిద్దాం అని చెప్పి ట్యాక్స్ ఎవేజన్ కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొత్తం ఆటోమేట్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. సో అంటే ద సేమ్ డేటా విల్ రిఫ్లెక్ట్ టు బోత్ సెంట్రల్ అథారిటీస్ యాజ్ వెల్ యాజ్ టు ద స్టేట్ అథారిటీస్. సో అప్పుడు ట్యాక్స్ లీకేజెస్ కానీ రెవెన్యూ లీకేజెస్ కానీ వాళ్ళకి తగ్గుతూ వెళ్తుంటాయి. సో దట్ ఈస్ ద నీడ్ ఫర్ జిఎస్టీ. ఓకే, సో ఇప్పుడు మన హీరో వచ్చాడు, రేపటి నుంచి స్టార్ట్ అవుతాడు. ఓకే, ద రైజ్ ఆఫ్ జిఎస్టీ రేపటి నుంచి. ఓకే అమ్మా, సో నోట్స్ ఏదైనా లేకపోయినా నోట్స్ పెట్టుకోండి.